శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని, అమ్మవారికి కూడా నమస్కారం చేసుకుని మనం మన లలితా సహస్రనామంలో కొంతవరకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎంత తెలుసుకుంటుంటే అంత ఉంటుంటుంది. దానికి ఒక జీవిత పర్యంతం సరిపోతుందని అనిపించట్లేదు, కానీ ఎంతో కొంత తెలుసుకుందాం. ముఖ్యంగా లలితా సహస్రనామంలో మన గురించి మనం తెలుసుకోవడం ఎక్కువ ఉంటుంది. చూసుకుంటూ వెళ్దాం. అయితే పోయిన వారం ఏం చేశామంటే, సుముఖి నళిని శుభ్రూహు శోభన సురనాయిక కాలకంఠి కాంతిమతి క్షోభిణి సూక్ష్మరూపిణి అంతవరకు కొంత చూసుకొని వజ్రేశ్వరి అని చూసుకున్నాము. ఇవాళ అక్కడి నుంచి ముందుకు వెళ్దాం. అయితే ఆ తల్లి సుముఖంగా ఉంటుంది మనకి ఉండి, నళిని ఆ పద్మంలాగా, నళినము అంటే పద్మపు తూడు, తామర తూడు, దానితో కూడి ఉన్నది నళినము, పద్మం. ఆ పద్మంలాగా ఆమె ముఖము సుముఖంగా మన వైపుకు తిరిగి ఉన్నప్పుడు, మన ముఖము వైపు ఆమె చూస్తూ ఉన్నప్పుడు ఆమె ముఖం కూడా నళినంలాగా పద్మంలాగా విచ్చుకొని ఉంటుంది. ఆమె కన్నులు కూడా నళినాల్లాగా తామరల్లాగా విచ్చుకొని ఉంటాయని మనము చూసుకుంటూ, ఆ సమయంలో ఆ తల్లి మన వైపు చూసింది అంటే మన హృదయం కూడా విచ్చుకోవాల్సిందే జ్ఞానంతో. అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందా, అప్పుడు మనం చేయవలసింది ఏమి అంటే, ఆ తల్లి కళ్ళు ఎక్కడున్నాయి, అందమైన ఆ భృకుటి తల్లిది, అక్కడ ఆ అందమైన అమ్మవారి భ్రూమధ్య రేఖ చూసుకుంటూ వెళ్తూ ఉంటే అంత శోభనంగా మంగళప్రదంగా ఉన్న తల్లి. ఆమె ఎవరు అంటే, ఆమె సురులకు, దేవతలకు నాయిక, కాలకంఠుడితో పాటు అర్ధనారీశ్వరిగా ఉన్నది కాబట్టి ఆ తల్లికి కూడా కంఠము కొద్దిగా నల్లబడి ఉంటుంది. అయితే ఆమె కాంతులతో నిండి ఉన్న మతి, ఆమె ఆలోచన మనల్ని కూడా కాంతులతో నింపాలన్న ఆలోచనతో ఉంటుంది. అవసరమైతే క్షోభింపచేసి మనల్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది సూక్ష్మ రూపంలో. అది పైనుంచి చూసుకునే అర్థం. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఏం చేస్తున్నామంటే, ఇంకొక రకంగా కూడా మనం ఇటువైపు చూసుకుందాము. ఆ తల్లి ఎటువంటిది అంటే సురనాయిక. సురలు అంటే దేవతలు. ఎందుకంటే స్వయంగా ప్రకాశించగలిగిన వాళ్ళు సురలు. స్వయం ప్రకాశకత్వం కలిగింది ఆత్మ. కాబట్టి నా ఆత్మ నాయకురాలు అంటే నడిపించేది, మళ్ళీ నన్ను నా ఆత్మ వైపుకి నడిపించే తల్లి కాబట్టి ఆమె సురనాయిక. ఆమె ఇటువైపు మళ్ళీ కాలకంఠిగా కూడా ఉంటుంది. చీకట్లు కాల స్వరూపంగా, అవిద్యా స్వరూపంగా, అన్ని రకాలుగా కూడా ఉంటుంది. ఇది కావాలంటే స్వయం ప్రకాశకత్వంతో కూడి ఉన్న ఆత్మగా, లేదా వెలుగులతో నిండి ఉన్న తల్లి. ఇటువైపు కాల స్వరూపంగా, నాకు అవిద్యా రూపంగా కూడా ఉంటుంది. ఏది కావాలి అది ముఖ్యం. ఆ తల్లి కావాలంటే అటైనా లేకపోతే ఇటైనా తిప్పుతుంది. ఎట్లా తిప్పుతుంది అంటే, ఆమె ఇటు ఆత్మ వైపుకి పై సైడ్ అయినా తీసుకొని వెళ్తుంది, లేదా ఇటు ప్రపంచం వైపుకైనా కాలం వైపుకి తీసుకొని వెళ్తుంది. కాలం ఉంటే దాంతో పాటు జననాలు, మరణాలు అవన్నీ ఉంటాయి. ఎట్లా తీసుకెళ్తుంది అంటే క్షోభిణి. ఆమె క్షోభింప చేస్తుంది, మనసును కదిలేటట్టు చేస్తుంది. ఆ మనసులో కదలికలు, ఒకవేళ ఏదో నాకు ప్రమోషన్ కావాలి, ఇల్లు కావాలి, కార్ కావాలి, ఏదో కూతురు బాగా చదువుకోవాలి, ఇట్లాంటి కోరికలతో నా మనసు కదులుతూ ఉంటే ఆ రకంగా కూడా నా మనసుని క్షోభింప చేయగలదు ఆ తల్లి. అప్పుడు ఇటువైపు కాంతులతో నిండి ఉన్న ప్రకృతి వైపు, ప్రకృతి ఎప్పుడు వెలుగులతో, కాంతులతో, అందంగా మనసును దోచేటట్టు ఉంటుంది. ఇటువైపు కూడా తిప్పగలదు. నా మతి, నా ఆలోచనలన్నీ కాంతి పైన, కామము, కోరికల పైన ఉంటాయి. అప్పుడు ఆ రకంగా కూడా నా మనసుల్ని కదిలింపచేస్తుంది. లేదా ఇంకా చాలు ఇవన్నీ నాకు అని ఒక రకమైన క్షోభకి గురవుతాము. మనసు బాధపడాలి.
నాకింక ఇవన్నీ చాలు, వీటన్నిటిని దాటుకొని వెళ్ళిపోవాలి అన్న ఆలోచన అది ఊరికి ఉండకుండా నన్ను ఇబ్బంది పెట్టి బాధ పెట్టి నన్ను చాలా క్షోభకి గురి చేయాలి, కావాలి నాకు నేనెవరో తెలియాలి అన్న విషయం. అప్పుడు ఆమె సూక్ష్మ రూపంలో నా మనసుగా ఆమె కదిలి నన్ను నా ఆత్మ వైపుకి తీసుకొని వెళ్తుంది. ఏదైనా చేయగలదు. ఆమె క్షోభిణి అని ఉన్నది. ఎట్లా వాడుకుంటే అట్లా. ఆమెను ఇటు వాడుకుంటే ప్రకృతి వైపుకి నడిపిస్తుంది. దీనికోసం క్షోభ పడుతుంటాం. మనసు బాధ, దిగులు, బెంగ, భయం, కోరికలు, కోపాలన్నీ. లేదా అవే కోరికలు, కోపాలు, దిగులు నాకు నిజంగా భగవత్ స్వరూపం తెలుస్తుందా, నేను నిజంగా నాకు అర్హత సరిపోతుందా, నాకు వస్తుందా రాదా అన్న భయము, ఆ దిగులు, బెంగ, ఆ కోరిక భగవత్ రూపం కావాలి అన్నది అటువైపైన క్షోభ ఉంటుంది మనకి. అటువైపు ఉన్నప్పుడు ఈ సూక్ష్మ రూపంలో మనం ఇటువైపు వెళ్ళిపోవచ్చు, ఎటైనా తిప్పగలదు. అంతవరకు చూసుకున్నాము. ఇప్పుడు ఇక్కడి నుంచి ఆ తల్లిని మనము ఇంకా కొంత తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. ఆమె వజ్రేశ్వరి. ఆమె వెలుగులతో నిండి ఉంటుంది. ఆ వజ్రాన్ని దేనికైనా వాడుకోవచ్చు. ఈ వజ్రం ఎగ్జాంపుల్ మనం ఎన్ని చోట్ల చెప్పుకుంటూ వస్తున్నామో, ఇది నా ఫేవరెట్. ఆ తల్లి వజ్రం, దాన్ని దేనికైనా వాడుకోవచ్చు. ఆ వజ్రాన్ని తీసుకొని వచ్చి ఏదో కుంకుడుగాయలు కొట్టుకోవడానికైనా వాడుకోవచ్చు. ఆ వజ్రం నన్ను ఇంత గొప్పదాన్ని, నన్ను తీసుకొచ్చి నువ్వు కుంకుడుగాయలు ఎందుకు కొట్టుకుంటున్నావు, లేకపోతే బాదం పప్పు ఎందుకు కొట్టుకుంటున్నావు అని ఆ వజ్రం అడగదు. నీ ఇష్టం వచ్చినట్టు వాడుకో, అంతే సేవ చేస్తుంది అది. లేదా అదే వజ్రంతో నువ్వు ఏదో నీ మనసుని సాన పెట్టుకొని ఆ భగవద్ దర్శనానికి, ఆత్మ దర్శనానికి వాడుకో, దానికి కూడా హెల్ప్ చేస్తుంది. అది వజ్రం చేయవలసిన పని అది చేస్తుంది. దాన్ని ఎట్లా వాడుకుంటామన్నది మన మీద ఆధారపడి ఉంటుంది. ఆమె క్షోభ రూపంలో ఉంటుంది, మనసుని కదిలింప చేస్తుంది. ఆ మనసు కదలిక ఇటువైపు ప్రకృతిలో ఉన్న మిలమిలా మెరుస్తున్న వస్తువుల వైపు కావాలా, అటువైపు జ్ఞానంగా వెలుగుతూ ఉన్న వెలుగులు కావాలా? నీ ఇష్టం వాడుకో. అది నేను వజ్రం లాంటి దాన్ని, నీ ఇష్టం కుంకుడుకాయలకైనా వాడుకో, లేకపోతే నువ్వు నీ ఆత్మను తెలుసుకోవడానికైనా వాడుకో అని ఆమె ఇక్కడ వజ్రేశ్వరి అని ఛాలెంజ్ చేస్తుంది ఆ తల్లి. ఇంతకి ఎవరు అంటే ఆమె వామదేవి. వామము అంటే చాలా అందంగా ఉండడం అని అర్థం. కాబట్టి ఆ తల్లి ఎంతో అందంగా ఉంటుంది. అది ఒక అర్థం ఎట్లా మనకు తెలుసు. రెండోది, ఆ తల్లి మనకు వామాచారాలు, ఏదో కులాచారాలు, తర్వాత సమయాచారాలు, ఇటువంటివన్నీ ఉన్నాయి మనకి. ఆ ఆచారాల వైపైనా తీసుకెళ్తుంది, లేదా ఇటు సైడ్ వామాచారాల వైపైనా తీసుకెళ్తుంది. ఎటు కావాలంటే అటు వాడుకోవచ్చు. ఆమె ఇందుకు వాడుకోనన్నాను ఆమె ఏం చెప్పదు. నేను వజ్రాన్ని కాబట్టి నన్ను దీనికే వాడుకోని ఆమె ఏం చెప్పదు. దేనికైనా వాడుకోవచ్చు. ఒకవేళ మనం ఒక పెన్సిల్ తీసుకొచ్చుకున్నాం, ఏదో పెన్ ఉంది, ఆ పెన్ తోటి రాసుకోవడానికైనా వాడుకోవచ్చు. లేకపోతే ఏదో తలుపు మూసుకోవట్లేదు, క్లాజెట్ ఏదో గూడు తలుపు మూసుకోవట్లేదు అంటే దానికి ఊడకుండా అడ్డంగానైనా పెట్టుకోవచ్చు. దేనికి వాడుకుంటామంటే మన ఇష్టం. మనకి వాడుకున్న వాడికి వాడుకున్నంత మహాదేవ అని చెప్తుంది ఆ తల్లి. ఇంకొక అర్థం ఏమి అంటే ఈ వామదేవి అన్నదానికి, ఆమె మన తల్లి ఎడమ చేతితో చూపిస్తూ ఉంటుంది. ఆ ఎడమ చేతితో, వామము అంటే ఎడమ చేయి కదా, దక్షిణము అంటే కుడి. ఆమె వామంగా చేసే పని ఏమి అంటే, మీరు చూసారా లేదా, ఏ భగవత్ స్వరూపమైన కుడి చెయ్యి పైకి చూపిస్తూ అరచెయ్యి, తెరుచుకున్న అరచెయ్యి పైకి చూపిస్తూ ఉంటుంది. అది అభయ ముద్ర అని చెప్తాము. ఎడమ చెయ్యి యూజువల్ గా కిందికి చూపిస్తూ ఉంటుంది, అరచెయ్యి మొత్తం తెరుచుకొని కిందికి చూపిస్తూ. అది వరద ముద్ర అంటాం. ఆ ఎడమ చెయ్యి వామహస్తము వరములు ఇస్తూ ఉంటుంది. దా అంటే ఇవ్వడం. కాబట్టి వరాలను ఇచ్చే ముద్ర ఆమె. వామ చేయితోటి, ఎడమ చేయితోటి ఏం చేస్తుంది అంటే వరాలు ఇస్తూ ఉంటుంది కావాలంటే. ఈ వజ్రాన్ని తెచ్చుకోవడం, కుంకుడుగాయల కోసం కొట్టుకోవడానికి ఈ అమ్మవారి ఎడం చేయి వరాలు ఇస్తూ ఉంటుంది. ఇంకా అమ్మ నాకు అవి ఇవ్వమ్మా, ఇవి ఇవ్వమ్మా, అవి ఇవ్వమ్మా అని చెప్పి దానికి వాడుకోవచ్చు. లేదా ఈ వజ్రాన్ని తెచ్చుకున్న తర్వాత దాని విలువ తెలుసుకొని ఇటు ఈ ఎడమ చేయితోటి కిందికి చూపిస్తున్న వరాలు నన్ను భూమికి బాగా అప్పడంలాగా
అంటుకునేటట్టు చేసే వరాలు కాదు. అటు కుడి సైడ్ పైకి చూపిస్తున్న అభయం కావాలి. భయాలన్నీ పోవాలి. రేపెట్లా, నేను ఉంటానా ఉండనా, ఆరోగ్యం ఎట్లా ఉంటుందా ఉండదా, ఇటువంటివన్నీ రకరకాల భయాలు ఉంటాయి. ఆ భయాలన్నీ పోతే అభయంకరమైనది ఒక్క మోక్షమే. కాబట్టి ఆ అభయం కావాలి నాకని అడగొచ్చు. ఏది కావాలంటే అది అడగొచ్చు, వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. కాబట్టి ఆమె వామదేవి కూడా ఎడం చేతితోటి చూపిస్తుంది, వాడుకుంటే ఇటు వాడుకో, లేకపోతే అటువైపు వాడుకో, నీ ఇష్టము. నీ ఉద్దేశాన్ని బట్టి ఆమె నీకు కావలసింది ఇస్తుంది. అంతటి దయ తల్లికి. ఆ తల్లి ఎవరింతకి ఇన్ని చేయగలిగిన తల్లి ఎవరు అంటే అవస్థ. ఈ వయస్సు ఏదో బాల్యము, యవ్వనము, ముసలితనం అని ఇన్ని లేవు. వయస్సు అనేది లేదు, ఎందుకంటే ఆమె కాలాతీత. ఆమె అవస్థలు కూడా లేవు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని చెప్పి అవస్థలు కూడా లేవు. ఇటు వయస్సు తోటి ఆమెకు సంబంధం లేదు, వాటి అవస్థలతోటి సంబంధం లేదు. వాటన్నిటిని వివర్జిత, వదిలేసింది ఆ తల్లి. వర్జిత, వివిధ రకాలుగా చాలా గొప్పగా అన్ని రకాల అవస్థలు, అన్ని రకాల వయస్సులు, అన్ని రకాల స్టేజెస్ వదిలేసింది. వదిలేసిందంటే వాటిని దాటిపోయింది ఆమె ఎక్కడో ఉన్న తల్లిని కష్టపడి తెచ్చుకొని ఎందుకు వాడుకుంటున్నావు ఒకసారి చూసుకో అని చెప్తున్నాయి మనకి నామాలు. కాబట్టి ఆమె వజ్రేశ్వరి, వామదేవి, వయోవస్థ వివర్జిత అని అంతవరకు చెప్పుకొని తర్వాత సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధమాత, యశస్విని. ఈ వజ్రాన్ని తీసుకొచ్చుకొని ఈ వామమైన కోరికలన్నీ కోరుకుంటూ, నాకు ఇల్లు కావాలి, ప్రమోషన్ కావాలి, మంచి బళ్ళో సీట్ కావాలని కోరుకుంటూ ఉంటే మంచిది. లేదా ఆమె సిద్ధేశ్వరి, సిద్ధి సాధించడానికి సాధనా మార్గంలో ఉన్న వాళ్ళకి ఆమె ఈశ్వరి అయి ఉంటుంది. సాధన చెయ్యాలి కాదు, ఈ వజ్రాన్ని నేను వరాలకి వామానికి కాకుండా ఈ వజ్రాన్ని నేను నాకు సిద్ధి సాధించడానికి వాడుకుంటానంటే మంచిది. దానికి కూడా ఆమె రెడీ. ఆమె వద్దు అనదు, కాదు అనదు, నీ వల కాదు అనదు, చిన్న బుచ్చి మాట్లాడదు. ఆమెకు అవసరమే లేదు. ఎందుకంటే ఆమె సాధన మార్గమై ఆమె ఉన్నది, సాధన ఆమె ఉన్నది, సిద్ధి కూడా ఆమె. వాటికి ఆ సిద్ధి సాధించడం కోసం సాధన చేస్తున్న మనలాంటి సాధకులకు ఈశ్వరి కూడా ఆ తల్లే అయి ఉన్నది. కాబట్టి ఆమె సిద్ధేశ్వరి. ఆ తల్లి సిద్ధ విద్య. ఈ సిద్ధి సాధించడానికి కావలసిన విద్య, జ్ఞానము ఏది కావాలంటే అది ఆమె అయి ఉంటుంది. ఈ విద్య అన్నది మళ్ళీ మనము జ్ఞానము, జ్ఞేయం అని చూసుకుంటున్నాం కదా. జ్ఞానము అంటే ఒక విషయాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించుకునేది. ఆ జ్ఞానాన్ని పెట్టుకొని ఏమి తెలుసుకుంటున్నామో ఆ పదార్థాన్ని జ్ఞేయము అంటాం కదా. నేను తెలుసుకుంటున్నాను అన్నప్పుడు నేను జ్ఞాత, తెలుసుకుంటే జ్ఞాని అని అంటాము. కాబట్టి జ్ఞాత లేదా జ్ఞాని. తర్వాత జ్ఞానము అనే దాన్ని, ఆ జ్ఞానం అనే దాన్ని పెట్టుకొని ఆ జ్ఞేయమైన వస్తువు, తెలుసుకోవలసిన వస్తువుని తెలుసుకుంటాం కదా. అప్పుడు ఈ తల్లి ఏమో జ్ఞానమై ఉంటుంది. ఆ జ్ఞేయమైన ఈశ్వర పదార్థం తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తుంది మనకి ఆ జ్ఞానంగా. అట్లానే విద్య కూడా. వేద్యుడైన వాడు ఆ ఈశ్వర తత్వం ఉన్నది కదా, ఆ వేద్యమైన దాన్ని తెలుసుకోవడానికి కావలసిన విద్య. ఈ విద్యని అర్థిస్తూ ఉన్న వాళ్ళం మన విద్యార్థులం. కాబట్టి ఆ తల్లి ఆ విద్య అయి ఉన్నది, ఆ జ్ఞానమై ఉన్నది. ఈ సిద్ధి సాధించడం కోసం అని చెప్పి సాధకులకు మనకు కావలసిన విద్య ఆ తల్లి అయి ఉన్నది. అది వాడుకుంటే సరిగ్గా మనము ఆ వేద్యుడి దగ్గరికి తీసుకెళ్లి అందులో కలిపేస్తుంది. అందుకే మనము వేద వేద్యే అని చెప్పుకుంటాం కదా. వేద వేద్యుడు అని, వేదాల చేత తెలియబడేవాడు వేద్యుడు అని చెప్పుకుంటాం. అట్లా విద్య చేత పడేదేమి అంటే వేద్యము. ఆ వేద్యమైన వస్తువు కావాలి మనకు. దానికి ఈ తల్లిని విద్యగా మనం వాడుకోవచ్చు. ఆ తల్లి అందుకోసం మనకు హెల్ప్ చేయడం కోసమే ఉన్నది. కాబట్టి ఆమె సిద్ధ మాత. మనలాంటి సిద్ధులకి ఆమె మాత అయి ఉన్నది. ఇక్కడ ఈశ్వరిగా తల్లే ఉన్నది, విద్య అయి ఆమె ఉన్నది. ఆమె మనల్ని అక్కడికి తీసుకెళ్లడానికి దారి చూపిస్తూ, మార్గం చూపిస్తూ ఉన్నది. దాన్ని ఈ సిద్ధి సాధించడం కోసం ఈ వజ్రాన్ని వాడుకుంటే మనం ఆ వేద్యుడి దగ్గరికి వెళ్ళి అందులో కలిసి మనమే ఎవరో మన సంగతి మనకు తెలిసి ఆ వేద్యాన్ని మనము సాధించగలుగుతాం.
సాధిస్తే అది సిద్ధి కదా, సాధించిన వస్తువు సిద్ధి. ఏ వస్తువుని మనం సిద్ధించుకోవాలని చెప్పి సాధన చేస్తున్నామో ఆ సిద్ధి సాధించడానికి కావలసిన విద్య ఆ తల్లి అయి ఉన్నది. మనకు భయం లేదు, వాడుకోవడం తెలియాలంతే. ఏదో వజ్రం తెచ్చుకొని కుంకుడుగాయల కోసం కాకుండా, ఇల్లు కావాలి, ప్రమోషన్ కావాలి, ఇట్లాంటివి వస్తాయి, రాకుండా ఎక్కడ పోతాయి? వచ్చేవి కూడా ఎట్లా వస్తాయి? నేను చేసుకున్న కర్మలకి కరెక్ట్ గా ఇంత పని చేశా కాబట్టి కరెక్ట్ గా దానికి అంత వస్తుందని ఏముంటుంది? అదే ఉద్యోగం పక్కవాడు చేస్తే వాడికి ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, ఎంతో కొంత వస్తుంది. పని చేసినందుకు ఎంతో కొంత వస్తుంది. ప్రాణంతో ఉన్నందుకు తిండి ఎక్కడి నుంచో వస్తుంది. దీనికోసం అని చెప్పి ఆ వజ్రాన్ని వాడుకొని వేస్ట్ చేసుకోం కదా. ఇది ప్రాణంతో ఉన్నాం, ఒక శరీరంతో ఉన్నామంటే ఇది నడవడానికి దారి ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. తినడానికి ఆ టైంకి వస్తుంది. మిగిలిన టైం అంతా ఈ వజ్రాన్ని ఈ సిద్ధి సాధించడం కోసం అని చెప్పి ఏ విధంగా వాడుకొని ఆ వేద్యుడి దగ్గరికి వెళ్ళిపోవాలి అన్న విషయం గురించి ఆలోచించుకుంటే, ఆ సిద్ధికి ఈశ్వరి అయి ఆ తల్లే ఉన్నది. ఆమె ఇవ్వగలదు. కావలసిన విద్య, ఆ జ్ఞానాన్ని ఆ తల్లే ఇస్తుంది. ఆమె మనకి మాత అయి నడిపిస్తుంది. ఆమె ఎందుకు ఎవరు అంటే యశస్విని. మొత్తం ఆమె కీర్తి, ఆమె యశస్సు వ్యాపించి ఉన్నది మొత్తం అన్ని లోకాల్లో. ఆ విషయం అందరికీ తెలుసు. ఒకవేళ ఈ వజ్రం ఎట్లా వాడుకోవాలో నాకు తెలియదు అంటే అది రహస్యంగా పెట్టిన విషయం ఏం కాదు. అది అంతటా మొత్తం ఆమెమో మొత్తం అన్ని బ్రహ్మాండాలకు వెళ్ళింది. ఆమెమో కాపీ నీ దగ్గరికి రాలేదు. ఆమె యశస్సు నీకు తెలియదు, ఆమె ఏం చేయగలదు అన్న విషయం నీకు తెలియదు అంటే ఇంకా కుంకుడుగాయలకు వాడుకోవచ్చు. కాబట్టి వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాత యశస్విని అని చెప్పుకొని ఇవే నామాలను ఇక్కడి నుంచి మనము విశుద్ధి చక్ర నిలయ అని చెప్పి మళ్ళీ మన శరీరంలో ఉన్న కుండలికి వెళ్తున్నాం. కాబట్టి మళ్ళీ ఇక్కడి నుంచి ఈ సుముఖి అన్న నామాల దగ్గర నుంచి మళ్ళీ కుండలిని పరంగా కొంచెం చూసుకుంటూ వెళ్దాం. ఆ తల్లి సుముఖి ఈ మన మూలాధార చక్రం దగ్గర మనము ఆ స్థితికి రెడీ అయి ఉన్నాం. అంతకన్నా ముందు మూలాధార చక్రం దగ్గర ఆ తల్లి 3.5 చుట్లు చుట్టుకొని కుండము అంటే రౌండ్ గా చుట్టలు చుట్టుకోవడం కదా, అట్లా ఉంటుంది. ఉన్న తల్లి సుముఖంగానే ఉంటుంది. మనం కొంచెం సాధన మొదలు పెట్టామంటే ఆమె ముఖం పైకెత్తి లేస్తుంది. లేచిన తర్వాత మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే ఆమె నళినిలాగా ఈ మూలాధార చక్రం దగ్గర నుంచి మొదలయ్యి మన భూమధ్య రేఖలో ఉన్న ఆజ్ఞా చక్రం దాకా 6 చక్రాలు, ఆ తర్వాత ఉన్న అకులము, అవన్నీ పద్మాల్లాగా ఉంటాయి. ఆ పద్మాలలో ఉన్నది, పద్మాలతో ఉన్నది ఆ తల్లే నళిని. ఆమె తల ఎత్తి చూస్తూ ఉంటుంది. ఒకవేళ మనం చేయగలిగితే పైకి వెళ్ళడానికి, మనల్ని తీసుకొని వెళ్ళడానికి. ఆమె ఎక్కడి దాకా తీసుకొని వెళ్తుంది అంటే శుభ్రూహు అని చెప్పి ఆజ్ఞా చక్రం దాకా తీసుకువెళ్తుంది. ముందు అక్కడి వరకు ప్రయత్నం చెయ్యాలి. ఆమె అక్కడి దాకా తీసుకెళ్తే ఏమవుతుందంటే శోభన మొత్తము అక్కడ విచ్చుకుంటుంది. ఆజ్ఞా చక్రం విచ్చుకుంటే ఏం జరుగుతుంది అంటే సురనాయిక. సుర అంటే స్వయం ప్రకాశకత్వం అని చెప్పాం కదా. స్వయం ప్రకాశకత్వం ఉన్నది జ్ఞానం. ఆజ్ఞా చక్రంలో ఆ జ్ఞానం ఉంటుంది. ఆ అడిషనల్ జ్ఞానంతో మనము సహస్రారం దాకా వెళ్ళిపోవచ్చు. అంతవరకు ఆమె నాయిక. నయనము చేయించేవాళ్ళు, నాయనము నడిపించడం చేస్తుంది ఆ తల్లి. ఇక్కడి నుంచి ఎక్కడ సుముఖి అని మనకు ఆ స్థితి మొదలైంది అన్నప్పుడు ఆ మూలాధారం దగ్గర నుంచి ఆమె మొదలుపెట్టి ఈ శుభ్రూహు అన్న మన భూమధ్య రేఖ దగ్గర ఉన్న ఆజ్ఞా చక్రం దాకా ఆ తల్లి నాయిక నడిపిస్తుంది మనల్ని. ఎక్కడికి నడిపిస్తుంది అంటే ఆ సుర స్వయంగా ప్రకాశిస్తున్న ఆ కంటి దగ్గరికి, జ్యోతి దగ్గరికి, 3వ కంటి దగ్గరికి నడిపిస్తుంది. ఆ నడిపించడం ఎట్లా నడిపిస్తుంది అంటే ఆమె కాలకంఠి నల్లటి పాములాగా మొదలయ్యి ఆమె ధూమంగా కాంతిమతి మంచి వెలుగులతో క్షోభిని బాగా సర్రమని కదులుతూ పాములాగా ఆమె సూక్ష్మ రూపంలో వెళ్తుంది. ఈ ఇడా పింగళ సుషుమ్న అని నాడులు ఉంటాయి మనకి. ఇవన్నీ సూక్ష్మ శరీరంతో కూడి ఉంటాయి.
ఇవన్నీ మళ్ళీ మనకి స్థూల శరీరానికి ఉన్న ఒక్కొక్క అవయవము సూక్ష్మ శరీరంతో లైన్ అప్ అయి ఉంటాయి. ఆ సూక్ష్మ శరీరంలో చూసుకోవాలి ఇవన్నీ మళ్ళీ నా స్థూల శరీరంలో చూస్తాను ఇవన్నీ కనిపించట్లేదంటే కష్టం అవుతుంది. కానీ అవన్నీ మనకున్న స్థూల శరీరం, దాన్ని అంటిపెట్టుకున్న సూక్ష్మ శరీరం, ఈ రెండింటితోటి కలుపుకొని చూసుకోవాలి. అవి ఎట్లా చూసుకోవాలని కూడా మనము ఇంతకు ముందు ఒకసారి రాసుకున్నట్టున్నాము. అది ఎక్కడుందో ఒకసారి చూద్దాము. ఇక్కడ ఇది ఫిజికల్ బాడీ, స్థూల శరీరము. ఈ స్థూల శరీరంలో ఉన్న ఏ అవయవాలతోటి ఆస్ట్రల్ బాడీ, మన సూక్ష్మ శరీరం కనెక్ట్ అయి ఉంటుందని చెప్పి మన వాళ్ళు మనకి రాసి పెట్టి ఉంచారు. ఈ స్పైనల్ కార్డ్ ని మనం సుషుమ్న నాడి అంటాం, దాన్నే బ్రహ్మనాడి అంటాము. ఇక్కడి నుంచి ఆ తల్లి పైకి వెళ్తుంటుంది. ఈ మూలాధార చక్రం అనుకున్నాం కదా, అది సేక్రల్ ప్లక్సస్ దగ్గర ఉంటుంది. అక్కడి నుంచి ఒక్కొక్కటి పైకి వెళ్తూ ఉంటాయి. ఇవి కనిపించవు, వెంటనే కంటికి కనిపించేవి కావు, ఇవి సూక్ష్మంగా ఉంటాయి. ఇవన్నీ స్థూలంగా మన శరీరంలో యాక్చువల్ గా ఆపరేషన్ చేస్తే కనిపించేవి. కానీ వీటిని దీన్ని ఇక్కడున్న ప్రతి వస్తువుని అంటి పెట్టుకొని మనకు మన సూక్ష్మ శరీరం ఉంటుంది. ఇది ఒకటి ఉంటుంది అని ఎట్లా తెలుస్తుంది అని ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది. మొత్తం మన స్థూల శరీరాన్ని అంటుకొని సూక్ష్మ శరీరం ఉన్నది అని మనకు తెలియాలి కదా, ఏదో ఒక గుర్తు ఉండాలి కదా. ఎవరో పెద్దవాళ్ళు చెప్పారు, ఋషులు చెప్పారు, రాసి పెట్టారు, సాంస్క్రిట్ లో శ్లోకాలు ఉన్నాయి, అవన్నీ అంటే మంచిది, నిజమే, నమ్మమని అనట్లేదు, నమ్మకంతో వెళ్తున్నాం. కానీ ఏదైనా ఒక గుర్తుండాలి కదా అని అనిపిస్తే ఒక చిన్న విషయం ఉన్నది. ఎప్పుడైనా కాలు ఏదో ఒక కారణానికి ఏదో అది మురిగిపోయిందో, ఏదో ప్రాబ్లం వచ్చింది, యాక్సిడెంట్ అయింది, ఏదో ఒకటి కాలో వేలో ఏదో ఒకటి యాంపిటేట్ అవుతే అయినాక కూడా హాస్పిటల్లోనే ఉన్నప్పుడు కొద్ది రోజులు, కొన్ని వారాలు అట్లా హాస్పిటల్లో ఉండి దానికి బ్యాండేజెస్ అవన్నీ వేసినా కూడా ఆ మోకాలు నుంచి కింద కాలు తీసేశారు అనుకోండి, ఆ కాలు ఇంకా ఉన్నదన్న ఫీలింగ్ తోటే ఉంటుంది. ఈ మన మనసు దాన్ని ఏమో గోస్ట్ పెయిన్ అంటారో ఏంటో, కానీ అది ఉన్నదన్న బ్రెయిన్ సిగ్నల్స్ టైప్ లో ఉంటుంది. నా కాలు ఉంది, దానికి నొప్పి పుడుతుంది, అలా కాలు తీసేశారు అని చెప్పినా కూడా నమ్మబుద్ధి అవ్వదు కొన్నాళ్ళు. అట్లాంటి అవన్నీ చూసుకుంటే ఓకే, ఇంకా ఏదో ఉన్నట్టే ఉన్నది, ఎందుకు మనసుకు అట్లా అనిపిస్తున్నది అని అనిపించే అవకాశం ఉన్నది. కాబట్టి అది ఆ రకంగా ఆమె చెప్తున్నది, నువ్వు నేను కింద చెప్తున్న విషయాలన్నీ నువ్వు స్థూల శరీరానికి, యాక్చువల్ గ్రాస్ ఫిజికల్ బాడీకి ఉన్నాయేమో అని చూసుకోకు, అవన్నీ సూక్ష్మంగా ఆస్ట్రల్ బాడీలో ఉంటాయి, సూక్ష్మ రూపంలో అని ఆ తల్లి ముందు చెప్పి అక్కడి నుంచి మొదలు పెడుతున్నది. వజ్రేశ్వరి అని చెప్పి ఇక్కడి నుంచి మొదలవుతున్న మన విషయాలకి మళ్ళీ ఆవరణ ఉన్నది కదా, శ్రీచక్రం నుంచి చూసుకోవాలి. వజ్రేశ్వరి అని చెప్పి మనకి విష్ణు శక్తి, ఈ విష్ణు శక్తే వ్యాపిస్తూ ఉన్నది. ఎట్లా వ్యాపిస్తుందో కింద 98వ శ్లోకం నుంచి చూద్దాము. ఆ విష్ణు శక్తి వజ్రేశ్వరిగా వ్యాపిస్తూ మనకి ఈ శరీరాన్ని తీసుకొని రావడానికి కారణమై ఉన్నది. అది ఎట్లానో చూద్దాము. వామదేవి, ఇవన్నీ ఇంకా కొంచెం కావాలంటే ఇటువైపు నిజంగా కూడా సీరియస్ గా ఈ అభ్యాసాలు చేయాలి, కుండలిని అభ్యాసాలు అవన్నీ అనుకున్నప్పుడు, ఇంకా చాలా లోతుకు వెళ్ళినప్పుడు ఆ వామాచారాలు అవి కూడా ఉన్నాయి, రకరకాల తంత్రాలు ఉన్నాయి, వాడుకోవచ్చు. మనకి అంత ఉన్నది అని తెలుసు అంతవరకు. లేదా మనం మన వైపు నుంచి చెప్పుకుందాం. తల్లి చాలా అందంగా ఉంటుంది. అక్కడ ఆమె మూలాధారం దగ్గర నుంచి బయలుదేరి పైకి వెళ్తున్నప్పుడు చాలా అందంగా ఉన్న తల్లి, ఆమె గురించి చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఈ మన శరీరంలో ఇంకొక విషయం ఏమి అంటే, ఈ సూక్ష్మ రూపంలో ఉన్న నాకు ఈ స్థూల శరీరంతో ఉన్న స్థూల శరీరానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. వయస్సు పెరుగుతూ ఉండడము, అవస్థల్లో నేను ప్రతిరోజు నిద్రపోతూ లేస్తూ, జాగృత అవస్థలో నిద్రపోతూ, కలలు కంటూ, ఆ రకరకాల అవస్థల్లో ప్రతిరోజు ఉంటాను. నేను కాలం గడుస్తున్న కొద్ది నా వయసు మారుతూ ఉంటుంది. ఇవన్నీ స్థూల శరీరానికి ఉంటాయి. ఈ సూక్ష్మ శరీరం మనం దేని గురించి అయితే చెప్పుకుంటున్నామో, లోపల మన ఆస్ట్రల్ బాడీ, దానికి ఇవన్నీ దానికి వయస్సు ఉండదు, అవస్థ ఉండదు. కాబట్టి వాటిని వదిలిపెట్టి నువ్వు స్థూల శరీరానికి ఉన్న వయస్సుతో మార్పులు కలుగుతూ ఉన్న
అవస్థల్లో తిరుగుతూ ఉన్న, నిద్రపోతూ లేస్తూ నడుస్తూ ఈ అవస్థల్లో ఉన్న ఆ స్థూల శరీరంలో ఇవన్నీ చూడకు, వీటన్నిటిని దాటుకొని వెనక ఉన్న స్థూల శరీరంలో ఉన్న సూక్ష్మ రూపంలో ఉన్న విషయాల్లో చూడు నీకు కనిపిస్తాయని చెప్తూ ఉన్నాయి ఈ నామాలు మనకి. ఇందులో సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధమాత, యశస్విని అని ఈ తల్లి ఈశ్వరి అయి మనల్ని ఈ మూలాధారం నుంచి ఆజ్ఞ వరకు, ఆ తర్వాత సహస్రారం వరకు తీసుకొని వెళ్తుంది. తర్వాత దానికి కావలసిన విద్యలు చాలా ఉన్నాయి. ఎవరి సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళకి చాలా రకాలుగా ఉన్నాయి. వాటిని చూసుకుంటూ వెళ్ళొచ్చు మనము. అది ఒక్క రకంగా ఆ తల్లిని ఉపాసన చేయడం అనేది ఉండదు. ఇది మనకి ఇంతవరకు వచ్చాం కాబట్టి ఇది కూడా చెప్పుకుందాము. పోయిన వారము మనం ఈ ఖడ్గమాల చూసుకున్నప్పుడు ఈ ఖడ్గమాల అని ఎందుకు పిలుస్తారు అని అడిగారు. దానికి ఇంకో పేరు కూడా ఉంది. ఇది శ్రీ శుద్ధమాల, శుద్ధ శక్తిమాల అని దానికి 2 పేర్లున్నాయి. పైగా దీనికి శివమాల అని కూడా ఉన్నది పేరు. ఇక్కడ మనం చూసుకుంటున్నది శుద్ధ శక్తిమాల మహామంత్రం. ఇది అయితే మాలా మంత్రం ఇది. ఎందుకంటే ఒక్క మంత్రం ఉంటే ఏదో ఓం నమ శివాయ అని ఒక్క మంత్రం ఉంటే అయిపోతుంది. ఒక్క మంత్రాలు కావు, ఇందులో చాలా మంత్రాలు ఉన్నాయి. అది దాన్ని శక్తిమాల అంటారు, శుద్ధ శక్తిమాల అంటారు. దానికి చాలా పేర్లు ఉన్నాయి. కాబట్టి ఇది అసలు యాక్చువల్ గా దానికి ఒరిజినల్ పేరు. దీన్ని ఖడ్గమాల అని పిలుస్తారు. ఎందుకు అంటే మళ్ళీ అది కూడా ఇందులోనే ఉన్నది. ఇంకా కొంచెం కిందికి వెళ్తే మొత్తం నవావరణలు అయిపోయిన తర్వాత ఫలశ్రుతిలో ఇది ఏం చదువుకుంటున్నాము, ఏషా విద్య, ఇది మహాసిద్ధిదాయిని అని దాని గురించి కొంత ఏదో లుంటనే తస్కర్లు, ఏదో దొంగలు, వాళ్ళు వీళ్ళు అట్లాంటి భూత ప్రేతాది భయాలు అట్లాంటివి ఉన్నప్పుడు, ఏదో సముద్రంలో మధ్యలో మునిగిపోతున్నప్పుడు అట్లాంటి చాలా ఉంటాయి. వీటన్నిటప్పుడు ఇది వాడుకోండి, చాలా హెల్ప్ చేస్తుంది అని చెప్పుకుంటూ ఎన్ని రకాలుగా అందులో నుంచి ఈ మాలా మంత్రం మనల్ని బయటపడేస్తుంది అని చెప్తూ అది తాదృశం ఖడ్గమాప్నోతి ఏన హస్తస్థితేన వై అష్టాదశ మహాద్వీప సామ్రాట్ భోక్తా భవిష్యత్. ఈ 18 మహాద్వీపాలకి నువ్వు రాజు అవుతావు అవన్నీ పక్కన పెట్టినా కూడా ఈ మాలా మంత్రాన్ని ఏ నరుడు చేతితోటి హస్తంతో పట్టుకుంటాడో అది వాడికి ఖడ్గం లాగా ఉండి వాడిని ఎన్నో రకాల భయాల్లో నుంచి, బాధల్లో నుంచి పడేస్తుంది. అందుకని ఇక్కడ ఖడ్గం అని ఉంది కాబట్టి ఇక్కడ దీన్ని ఖడ్గమాల అని కూడా పిలుస్తారు. దాని పేరు యాక్చువల్ గా శక్తిమాల. అయితే ఉత్త శక్తిమాల అని అనుకుంటారో ఏమని మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఇది మాలా మంత్రము పరమ గుహ్యము, పరంధామ ప్రకీర్తితము. అయితే ఇది శక్తిమాల, మళ్ళీ పంచదాస్య శివమాల. దీన్ని శివమాల అని పిలుచుకోండి, శక్తిమాల అని పిలుచుకోండి, శుద్ధ శక్తిమాల అని పిలుచుకోండి, మీ ఇష్టము. కానీ దానికి అన్ని రకాలుగా ఉన్నాయని చెప్తూ దీన్ని 5 రకాలుగా దాన్ని వాడుకోవచ్చు అని ఈ ఖడ్గమాలే మనకి చెప్తుంది. 5 రకాలుగా దాన్ని ఎట్లా వాడుకుంటామంటే నమస్కారాలు ఈ మొత్తం కలుపుకొని అందులో ఉన్న రకరకాల నామాలన్నీ ఓం నమః నమః అని దాన్ని చేసుకుంటే అదొక రకం, దాన్ని నమోంతం అంటాము. లేదా దాన్ని స్వాహ స్వాహ అని యజ్ఞాలకు వాడుకోవచ్చు. లేదా దాన్ని తర్పణాలకి ఒక్కొక్క బిందు తర్పణాలు అవి చేస్తూ తర్పణాలకి వాడుకోవచ్చు. లేదా మళ్ళీ జయంతో మనం దాన్ని చదువుకోవచ్చు. లేదా సంబోధన పిలుస్తూ ఏదో ఓం అని పిలుస్తూ మనం చదువుకోవచ్చు. దాన్ని 5 రకాలుగా పంచదాస్యాహ 5 రకాలుగా చేసుకోవచ్చు. మన వాళ్ళు దీన్ని 15 రకాలుగా చేస్తారు, 5 రకాలు కాకుండా. ఈ ఒక్క శక్తిమాలను పెట్టుకొని శక్తిమాలను ఆల్రెడీ 5 రకాలుగా చేసుకోవచ్చు అని చెప్పారు. ఇక్కడ మళ్ళీ శివమాల అని చెప్పారు. శివమాల మళ్ళీ 5 రకాలు కాబట్టి అక్కడ ఆల్రెడీ 10 అయినాయి. ఇవి కాక శివశక్తి మాల అని వీటినే మళ్ళీ శివశక్తి మాలాత్మకంగా చేస్తారు. మొత్తం 15 రకాలుగా దీన్ని వాడుకోవచ్చు. నీ ఇష్టం వచ్చినట్టు వాడుకో. నీ చేతిలో ఉందంటే ఖడ్గం ఉన్నట్టే. ఇది ఇంకా ఇక్కడ పెద్ద లిస్ట్ ఉంది మనకు పైన కింద, ఎన్ని భయాల్లో నుంచి, ఎన్ని రకాల కష్టాల్లో నుంచి, ఇష్యూస్ లో నుంచి బయటపడేస్తుంది. మనకి ఎంత గొప్ప సుఖాలు అవన్నీ వస్తాయని చాలా ఉన్నాయి. కానీ అది ఖడ్గం లాగా ఉంటుంది నువ్వు దీన్ని పట్టుకుంటే అని చెప్పారు. అందుకని దాన్ని శివమాలో, శక్తిమాలో, శుద్ధ శక్తిమాలో అట్లాంటి పేర్లు పెట్టకుండా దానికి ఖడ్గమాల అని పెట్టుకొని పిలుచుకుంటున్నాం. మనకేది ఎక్కువ ఉపయోగం, మనకు ఫలశ్రుతి ఎక్కువ ఇష్టం కాబట్టి ఫలశ్రుతికి ఉన్న పేరు మనం పెట్టుకున్నాము. యాక్చువల్ గా
సంకల్పంలో ఉంటే ఉన్నది మనకు సంబంధం లేదు, మనకు ఫలం కావాలి. ఆ ఫలంలో ఏదుందో మనం అది పెట్టుకున్నాము, ఆ రకంగా ఉన్నది అది ఖడ్గమాల. ఈ ఖడ్గం అవసరమే అయి ఉంటుంది. అందుకే మనవాడు త్యాగరాజు కూడా రామనామం అనే వరఖడ్గం కావాలని అడిగాడు. దాన్ని ఆ ఖడ్గం కావాల్సిందే అది. అందులో పైగా ఈ ఖడ్గాన్ని మన రామనామం అనే ఖడ్గం కావాలని చెప్పి మనవాడు పాటలు రాసుకున్నా అదే విషయాన్ని భగవద్గీతలో ఖడ్గం కావాలి, నువ్వు జ్ఞాన ఆశతోటి నీ సందేహాల్ని ఛేదించరా అర్జున అని చెప్పాడు. ఇక్కడున్నాము మనము కాబట్టి సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధమాత, యశస్విని అని ఈ తల్లిని మనము మనలో ఎక్కడున్నది అని చూసుకుంటూ వెళ్దాము. విశుద్ధి చక్రం దగ్గర నుంచి మొదలు పెడుతున్నారు మన వసిని ఆది వాగ్దేవతలు, ఋషులుగా ఈ మంత్రాల్ని మనకిచ్చిన వాళ్ళు. విశుద్ధి చక్రం ఎక్కడుందో అక్కడి నుంచి చూసుకుంటూ మనం వెళ్దాము. ఈ విశుద్ధి చక్రము మన గొంతు దగ్గర ఉంటుంది, దాని స్థానము మన కంఠం. ఇక్కడి నుంచి ఏమవుతుంది అంటే మన సహస్రనామము ఈ విశుద్ధి చక్రం దగ్గర నుంచి, అనాహతం దగ్గర నుంచి కిందికి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు కంఠం దగ్గర ఉన్నది గుండె దగ్గర నుంచి అక్కడి నుంచి కిందికి వెళ్తూ ఉంటుంది. అట్లా ఆ రకంగా చూసుకుంటూ వెళ్దాము. ఎందుకు అన్నదానికి ఒక వెరీ క్లియర్ కారణం ఉన్నది, అది చూద్దాము. ముందు ఈ శ్లోకం చూసుకుందాము. విశుద్ధి చక్ర నిలయ ఆరక్తవర్ణ త్రిలోచన ఖట్వాంగ ఆది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియ త్వక్స్థ పసిలోక భయంకరి అమృత ఆది మహాశక్తి సమృత ఢాకినీశ్వరి అని ఈ తల్లి, విశుద్ధి చక్రంలో ఉన్న తల్లి, అక్కడ ఎవరెవరు ఉంటారో, ఏమేం జరుగుతుంది అన్న విషయాలు మనకు ఈ 98, 99 శ్లోకాల్లో ఉన్నాయి. అవి చూసుకుందాం. నేను ఇవి 2 సెట్స్ రాసి పెట్టాను. ఇందులో ఆ శక్తి వజ్రేశ్వరి అని చూసుకున్నాం కదా, వజ్రేశ్వరి దగ్గర నుంచి ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఎందుకంటే మరి వ్యాపకత్వం కలిగింది, విష్ణు స్వరూపం ఆయన శక్తి వజ్రేశ్వరి కాబట్టి అక్కడి నుంచి మొదలైంది. ఇక్కడ ఆ శక్తి వజ్రేశ్వరిగా మన కంఠం దగ్గర నుంచి మొదలైంది. అక్కడ ఢాకిని అన్న తల్లి తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ శక్తులు ఉంటారు, అక్కడ తిరుగుతున్న తల్లులు ఉంటారు. అక్కడ ఆ ప్రదేశంలో ఏ దేవత ఏ నామంతో ఉన్నది అని ఉంటుంది. ఇవన్నీ మనకి ఇంతవరకు ఈ వజ్రేశ్వరి, ఢాకిని, స్వాహ అన్నది మాత్రం మనకు ఈ శ్లోకాల్లోనే ఉన్నవి. ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి, వేరే చోటు నుంచి మనం రాసుకున్నాం ఇక్కడ. కానీ ఇక్కడ చాలా సింపుల్, ఇది చూసుకొని ఇది చూసుకుంటే తెలుస్తుంది. వజ్రేశ్వరి తల్లి ఆమె ఎక్కడుంది? ఇక్కడ విశుద్ధి చక్రంలో ఉన్న తల్లి సిద్ధి చేస్తుంది, మన వాక్కుని సిద్ధి చేస్తుంది, మన ఏ విధంగా మన జ్ఞానం బయటికి రావాలి అన్న విషయాలన్నీ. పైగా ఇంకొకటి ఏం చెప్తారంటే, ఈ లాలన చక్రం అని చెప్పి మన అంగడి దగ్గర ఉన్న చక్రం ఒకటి ఉంటుంది, మైనర్ చక్రము. అక్కడి నుంచి అమృతం కారుతూ ఉంటుంది. కొంతమంది ఏమో అక్కడ లాలన చక్రం అని చెప్తారు, కొంతమంది ఏమో పైన సహస్రార నుంచి అని చెప్తారు. ఎక్కడి నుంచో ఒక అమృతం లాంటిది కారుతూ ఉంటుంది. ఆ కారుతూ ఉన్న దాన్ని ఒకవేళ నాలికతోటి పట్టుకోగలిగితే మాత్రం ఈ కేచరి ముద్రతోటి ఆ మొత్తం నాలికంతా లోపల దాకా పెట్టి ఏదో కొండ నాలిక కిందికి మనం ఈ నాలికను పెట్టుకుంటే ఆ పైనుంచి కారుతున్న అమృత బిందువులు దాని మీద పడి లాంజివిటీ ఉంటుంది, చాలా సంవత్సరాలు బ్రతకొచ్చు. అట్లానే జర ఉండదు, అంటే ముసలితనం అవన్నీ రావడం ఉండదు. మృత్యువుని కూడా చాలా దూరం తోసేయచ్చు, అవన్నీ చెప్తారు. ఆ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, మనం అంతవరకు వెళ్ళట్లేదు. కానీ ఇది ఒకవేళ ఆ అమృతాన్ని మనము ఆ రకంగా నాలుకతోటి పట్టుకోకపోతే అది కిందికి వెళ్ళిపోయి మన కడుపులో ఉన్న ఈ ఏమంటారు అన్నాన్ని పచనం చేసే అందులో పడి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ లో అది కరిగిపోతుంది, అది మన జరకి కారణమవుతుందని చెప్తారు. ఒకవేళ అవకాశం ఉంటే దాన్ని శుద్ధి చేసుకోవచ్చు. ఫర్ వాట్ ఎవర్ రీజన్ అది విశుద్ధి చక్రము అక్కడ ఉంటుంది తల్లి. ఆమె ఆ రక్తవర్ణంలో ఉంటుంది, కొంచెము గులాబీ రంగులో ఉంటుంది. రక్తవర్ణం అంటే ఎరుపు, ఇది ఆ రక్తవర్ణము కొంచెం గులాబీ రంగులో ఉంటుంది. అక్కడ ఆ తల్లి
త్రిలోచన 3 కన్నులతో ఉంటుంది. ఆ విషయం మనకు ఆల్రెడీ తెలుసు. అది ఇక్కడ కూడా రాసుకున్నాము ఎక్కడో. ఒక ముఖము 3 కళ్ళు. ఖట్వాంగ ఆది ఏ ఆయుధాలు ఉంటాయని చెప్పుకుంటున్నాం కదా ఇక్కడ. ఖట్వాంగ ఆది ప్రహరణాలంటే ఆయుధాలు ఉన్నాయని. ఇవి ఏమి అన్నప్పుడు మళ్ళీ దానికి ఒక పెద్ద లిస్ట్ ఉన్నది. ఆమెకు ఖట్వాంగము అంటే ఈ కర్ర, దానిపైన ఉన్న కపాలం. ఈ కర్ర అంటే వెన్ను దండము, దానిపైన ఉన్న మన తల, ఈ రెండు కలిపి ఆ తల్లి చేతిలో ఉన్న ఒక ఆయుధము. అవి కాక ఒక ఖడ్గము, ఒక త్రిశూలము, ఒక చర్మము ఉంటుంది. ఈ 4 ఆమె 4 చేతుల్లో ఉంటాయి. ఈ కొంచెం ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ లలితా శాస్త్రంలా ఉన్నది. మిగిలింది చాలా చోట్ల రాసి ఉన్నది. దాన్ని చూసుకుంటూ మనం కలెక్ట్ చేసుకుని పెట్టుకున్నాము. వదన ఏక వదనము మనం ఆల్రెడీ ఇక్కడ రాసుకున్నాం. ఇక్కడ ఒక్క ముఖం ఉంటుంది. ఆ తల్లికి 3 కళ్ళు, 4 చేతులు, ఉన్న 4 ఆయుధాలు అవి ఉన్నాయి. తర్వాత ఆమె పాయసాన్న ప్రియ. ఆ తల్లికి పాయసం అంటే ఇష్టము. ఇక్కడ అది కూడా రాసుకున్నాం. నైవేద్యం పాయసం. అది కూడా ఎట్లా చేయాలి అని చాలా స్పెసిఫిక్ గా ఉన్నది. మన దగ్గర మన వాళ్ళు చాలా తంత్రాలు ఉన్నాయి. అక్కడ తంత్ర శాస్త్రాలు ఉన్నాయి, మనకు ఆగమాలు ఉన్నాయి, శాక్త ఆగమాలు అట్లాంటివన్నీ ఉన్నాయి. పురాణాల్లో కూడా ఉన్నాయి. ఒక్కొక్క చోట కొంత ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఏదో సన్నటి మంట మీద ఈ పాలు, బియ్యం, వెన్న, ఏదో నెయ్యి అవన్నీ పెట్టి, బెల్లం అవన్నీ కలిపి పెసరపప్పుతో పాటు ఆ సన్నటి మంట మీద నెమ్మదిగా ఉడికించి అదేదో పాయసం చేసి ఆ తల్లికి నైవేద్యం పెట్టి మనం తీసుకోవచ్చు. పాయసాన్న ప్రియ. ఆ తల్లి త్వక్ అంటే చర్మం. అందుకే ఆ తల్లి చేతిలో ఒక ఆయుధం చర్మం. పైగా మన శరీరంలో ఆ తల్లి చర్మం అనే ధాతువులో ఉంటుంది. ఈ ఇక్కడ ఉన్న వజ్రేశ్వరి అన్న శక్తి, స్వాహాదేవి, డాకిని అన్న తల్లి, వీళ్ళు మన లలితా త్రిపుర సుందరి ఎక్కడ ఉంటుంది మన తల్లి అంటే ఆమె మన చర్మంలో ఉంటుంది. అన్ని ధాతువులు, 7 ధాతువులు పైనుంచి మూలాధారం దగ్గర నుంచి అన్ని ధాతువులు ఒక్కొక్కటి ఎక్కడెక్కడ ఉన్నాయని మనం చూసుకుంటూ వస్తాం. ఈ చర్మం ఉంటుంది ఆ తల్లికి. కాబట్టి త్వక్, స్థా అంటే అక్కడ ఆమె స్థానం, అది అక్కడ ఉంటుంది. ఆమె పసిలోక భయంకరి. ఇక్కడ దీన్ని 2 రకాలుగా చెప్తారు. వామాచారంలో యాక్చువల్ గా పశువులని ఏదో బలి ఇచ్చి అవన్నీ చేస్తారు. అదో రకంగా వాళ్ళు ఉపాసన చేసుకుంటారు. మనం ఏంటంటే పసిలోక భయంకరి అంటే శరీరం రావడానికి ఇక్కడి నుంచి మొదలవుతుంది మన కథ. అందుకని చెప్పి మనకందరికి భయం. ఇక్కడికి వచ్చామంటే కిందికి వెళ్ళిపోతాం, జారిపోతాం. దాన్ని మనం పతనం అంటాం, పాపం అంటాం, ఏదో ఈ శరీరంలో వచ్చి పడ్డామంటాం, ఏమేమో అంటాము. అందుకని చెప్పి మనకు భయం. ఆమె పసిలోక భయంకరి. ఎందుకు అంటే మన పిండము 1వ నెల మనకి ఫస్ట్ వచ్చేది ఈ చర్మం. దాని తర్వాత లోపల ఒక్కొక్క సామాన్ పెరుగుతుంది. ఇక్కడి నుంచి మొదలవుతుంది మనకు కథ. పైగా ఇటు మనము పంచభూతాలతో చూసుకుంటే కూడా ఆకాశం దగ్గర నుంచి అన్ని మొదలవుతాయి అని చెప్పుకున్నాం కదా. ఆకాశం తర్వాత గాలి తర్వాత నీరు, నిప్పు, నీరు, భూమి. కాబట్టి ఇక్కడ ఆకాశంతో మొదలవుతుంది. ఇక్కడ మొదలైందంటే ఇక్కడ నుంచి కిందికి జుర్రుమని జారడమే, ఇంకేమీ లేదు. కాబట్టి మనకు భయం. ఇక్కడ ఉన్న తల్లి సిద్ధ విద్య అని చెప్పుకున్నాం. సిద్ధ్యాసిద్ధి దేవత. ఆ తల్లికి లక్షణ జ్ఞానం, వివేకము. మనకి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇక్కడి నుంచి బయటపడలేకపోవడానికి, విశుద్ధ చక్రానికి ఏదో తప్పు చేశానన్న భయం ఒకటి ఉంటుందంటే అది గట్టిగా పట్టుకొని ఉంచుతుంది. ఈ చక్రం విచ్చుకోకుండా ఆపడానికి ఒక ముఖ్యమైన కారణము మనలో ఉన్న తప్పు చేస్తున్నానేమో అన్న భావన. అది ఎందుకు వస్తుంది ఏమి అని కూడా చాలా ఉంది ఇన్ఫర్మేషన్. తర్వాత ఇక్కడ ఈ తల్లి సూక్ష్మ శరీరంలో ఆ విజ్ఞానమయ ఆనందమయ కోశాలకి కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ మన వాక్కు వైఖరిగా నోట్లోంచి బయటకు వస్తుంది. ఇంకా ఇక్కడున్న చాలా ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఎన్ని చక్రాలు ఉన్నాయి, ఏమున్నాయి, లోపల ఏముంది, ట్రయాంగిల్ ఏముంది, ట్రయాంగిల్ మధ్యలో ఏముంది, అవన్నీ అందులో ఉన్న బీజాక్షరాలు ఏంటని చాలా ఉన్నాయి. మనం కొంత రాసుకున్నాము. తర్వాత ఇక్కడ కూడా దేవుడు పంచముఖ శివుడు ఉంటాడు. ఆ తర్వాత అంబరుడు ఎందుకంటే ఆకాశం కాబట్టి. జాలంధర పీఠం, మనం జాలంధర స్థిత అని చదువుకున్నాం కదా, అక్కడ ఆ పీఠం ఉంటుంది. పైగా ఇక్కడ ఇంకొక అందం ఏమి అంటే ఇక్కడ మనకు 16 రేకులు
16 రేకులుగా ఉంటుంది ఈ చక్రము. ఆ 16 రేకుల్లో ఒక్కొక్క దానికి ఆ నుంచి అమ్మహ వరకు 16 అక్షరాలు. ప్రతి అక్షరానికి ఒక శక్తి ఉంటుంది. ఆ అంటే అమృత, ఆ అంటే ఆకర్షిణి అని చెప్పి అన్ని ప్రతి అక్షరానికి ఒక అధిష్టాన దేవత శక్తి ఉంటుంది. ఆ శక్తులన్నీ ఇక్కడ ఉన్నాయి. ఒక్కోసారి ఏవైనా ఒక అక్షరం నోరు తిరగట్లేదు, ఆ మాట అనడానికి రావట్లేదంటే ఆ శక్తి పనిచేయట్లేదని అర్థం. కాబట్టి అవి అక్షరాలు. ఈలు మొత్తము మన అచ్చులన్నీ ఇక్కడే ఉంటాయి విశుద్ధి చక్రంలో, మన గొంతు దగ్గర ఉన్న చక్రంలో. అది విశుద్ధి చక్రానికి ఉన్న కొంతవరకు ఇన్ఫర్మేషన్. విశుద్ధి చక్ర నిలయ, ఆ రక్తవర్ణ పింక్ కలర్, త్రిలోచన 3 కళ్ళు, ఖట్వాంగము ఏదో శూలం అవి చూసుకున్నాం కదా, చర్మము అటువంటి ఆయుధాలు, ప్రహరణ ఆది ప్రహరణాలు ఉన్నాయి. వదన ఏక వదనము, ఒక్క ముఖంతో ఉంటుంది తల్లి. పాయసాన్నం ఇష్టము, తువక్కులో ఉంటుంది, చర్మంలో ఉంటుంది. పసిలోకానికి భయంకరమామె. అమృతాది మహాశక్తి సమృత. అమృత అని చెప్పుకున్నాం కదా, ఆకారంతో అమృత, ఆకారంతో అమృత, ఆకర్షిణి, ఇంద్రాణి, ఈశాని అని చెప్పి వీళ్ళందరూ ఆ దేవతలు ఆ తల్లి చుట్టూ ఈ 16 రేఖల్లో ఉంటారు. ఆ తల్లి చుట్టూ అమృతాది మహాశక్తులందరూ ఆమెను ఆ తల్లి చుట్టూ ఒక వృత్తాకారంలో ఉంటారు రౌండ్ గా. అందులో పైగా ఒకవేళ ఎవరైనా సరే ఈ కుండల్ని యోగ సాధన చేసుకుంటూ ఉంటే ఈ కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు ఈ శక్తులన్నీ, ఈ రంగులు, మనం ఇక్కడ చూసుకున్న రంగులు, ఈ చూసుకున్న అక్షరాలు, ఇక్కడ గులాబీ వర్ణం, ఇక్కడ తర్వాత లోపల ఉన్న ఈ బయట ఉన్న రేఖలు ఏ కలర్ లో ఉంటాయి, లోపల ఏ రంగులో ఉంటాయి, ఎక్కడెక్కడ ఏ దేవతలు ఉంటారు, అవన్నీ కూడా ఆ నిజంగా ఉపాసనలో నిజంగా లోపలికి వెళ్ళిన వాళ్ళకి, ఆ సాధన చేసుకుంటున్న వాళ్ళకి ఇవన్నీ కనిపిస్తాయని చెప్పుకుంటారు. ఈ రంగులన్నీ కనిపిస్తాయి, ఈ అక్షరాలన్నీ కనిపిస్తాయి, వినిపిస్తాయి శబ్దాలన్నీ. తర్వాత ఇక్కడ రాసి పెట్టిన దేవతలందరూ, శక్తులు, అమ్మలందరూ కనిపిస్తారని చెప్పుకుంటారు. కాబట్టి ఆ అమృతాది అన్నప్పుడు అమృత, ఆకర్షణి, ఇంద్రాణి మొదలైన వాళ్ళందరూ అమృతాది మహాశక్తి సమృత. దానికి ఢకారం, ఢాకిని ఈశ్వరి అన్న తల్లి. ఇది యాక్చువల్ గా ఈ స్పెల్లింగ్ మిస్టేక్ రాసుకున్నాను, ఇది ఉత్త సెకండ్ ఢా కాదు, డాకిని ఈశ్వరి. డాకిని అని చెప్పి ఆ తల్లి ఇక్కడ ఆ తల్లి ఆ రూపంలో తిరుగుతూ ఉంటుంది. అది కొంతవరకు విశుద్ధి చక్రానికి అర్థం. మన గొంతు దగ్గర చక్రము. మనము 1వ నెలలో ఉన్నప్పుడు మన పిండము ఈ చర్మంతో ఉండి ఈ రకంగా ఉంటుంది విషయం. ఆ తర్వాత కొంచెం కిందికి వెళ్తే 2వ చక్రం మొదలవుతుంది. అనాహతాబ్జ నిలయ, శ్యామాభ వదనద్వయ, దంశ్రోజ్వల, అక్షమాలాదిధర, రుధిర సంస్థిత, కాళరాత్యాది శక్యోగభృత, స్నిగ్ధౌదన ప్రియ, మహావీరేంద్ర వరద, రాకిణ్యంబా స్వరూపిణి అని ఇంతవరకు ఈ 2 శ్లోకాలు 101 శ్లోకాల్లో అనాహతాబ్జం గురించి, ఈ అనాహత చక్రం గురించి తెలుసుకుంటున్నాము. అది చూసుకుందాము. ఇక్కడే మనకు వసిని మొదలైన వాళ్ళందరూ ఉంటారని చెప్పుకున్నాం కదా మనము. వాగ్దేవతలందరూ, అసలు ఈ మొత్తం లలితా శాస్త్రం రాసి మనకి ఇచ్చిన వాగ్దేవతలందరూ, ఈ లలితా శాస్త్రానికి ఋషులందరూ మన విశుద్ధి చక్రం దగ్గరే ఉంటారు, మన నోట్లోనే ఉంటారు. వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు ఏమి అని ఇంతకుముందు ఒకసారి చూసుకున్నట్టున్నాము, కాబట్టి ఎక్కువ అందులోకి వెళ్ళట్లేదు నేను. తర్వాత దానికన్నా కింద విశుద్ధి చక్రం పైకి వెళ్ళాలి మనం. అనాహత చక్రం దగ్గర ఉన్న తల్లి మనకి వామదేవి, రాకిని అన్న తల్లి అక్కడ ఉంటుంది. ఆ నామము స్వధ. ఇవన్నీ స్వాహ, స్వధ అవన్నీ మళ్ళీ తర్వాత చివరికి వస్తాయి, గుర్తు పెట్టుకోండి. మళ్ళీ వెనక్కి వచ్చి చూసుకుందాం. కానీ ఈ నల్ల రంగులో ఉంటుంది, 2 ముఖాలతో ఉంటుంది. ఈ కోరలు, అక్షమాల, శూలం, కపాలం, డమరుకం అని చెప్పి చేతుల్లో పట్టుకొని ఉంటుంది. ఈ అక్షరాలేమో కక్కాగా ఘావన్నీ. కాళరాత్రి మొదలైన శక్తి ఔగ వృత అని ఉంది కదా, కాళరాత్రి కకారానికి. ఘ అంటే ఘాతీత, గా గాయత్రి, ఘ ఘంటాధారిణి, న్యాయిని, చ చంద్ర అని చెప్పి ఠా వరకు ఠంకారిణి వరకు మొత్తం ఆ శక్తులందరూ అక్కడ ఉంటారు. ఈ వాకు మధ్యమంగా ఉంటుంది, మొత్తం వైఖరిగా నోట్లోంచి ఇంకా బయటికి రాలేదు. ఎందుకంటే ఇక్కడ హృదయం దగ్గర, నా గుండె దగ్గర అది ఒక రూపం తీసుకొని వస్తూ ఉన్నది నేను చెప్పదలుచుకున్న మాట.
నెయ్యితో చేసిన పదార్థాలు ఇష్టము. తర్వాత 2వ నెల పిండము, దానికి రక్తం కూడా ఇంతకుముందు చర్మంతో వచ్చింది కదా, ఇప్పుడు రక్తం కూడా తోడవుతుంది. తర్వాత స్పర్శ తెలుస్తుంటుంది, అది వాయు తత్వంతో. ఇందాక ఆకాశ తత్వం అయింది కదా, ఇప్పుడు వాయు తత్వం. ఆకుపచ్చ రంగులో ఉంటుంది. వాయుదేవుడు, ఈశానుడు ఉంటారు. దాని స్థానం హృదయ స్థానం. ఇవి జనరల్ గా ఉన్న విషయాలు ఇక్కడ ఉంటాయి మనకి. అనాహతాబ్జనిలే, ఆ అబ్జానికి, ఆ పద్మానికి పేరు, ఆ చక్రానికి అనాహతము. శ్యామాభ, శ్యామ వర్ణంలో ఉంటుంది. మనం చూసుకున్నాం కదా, శ్యామన్ రంగు కొంచెం డార్క్ బ్లూయిష్ కలర్, అది నల్లగా కనిపిస్తుంది మన కృష్ణుడి రంగులో. తర్వాత వదన ద్వయ, ద్వయం అంటే 2 వదనాలు, 2 ముఖములతో ఉంటుంది. 2 ముఖములను ఇక్కడ రాసుకున్నాము. ఎందుకు 2 ముఖములు అంటే చాలా ఈజీ. ఇందాక పైన విశుద్ధి చక్రంలో ఒక ముఖం, ఆకాశం ఒక్కటే. ఇప్పుడు ఆకాశానికి తోడు వాయువు కూడా యాడ్ అయింది, 2 ముఖాలు. ఎందుకంటే మనకు పంచభూతాల్లో 2 భూతాలు వచ్చేసినాయి ఇక్కడ ఆల్రెడీ. 5 భూతాలతోటి తయారవుతాం కదా. అందుకని చెప్పి మనకు ఈ పసిలోక భయంకరని, ఇంకా అక్కడ మొదలైంది ఆకాశంలో అంటే భూమి దాకా వచ్చేస్తాం మనం. అదే భూభువర్ స్వర్లోకాల దగ్గర నుంచి సత్యలోకం వరకు కూడా చెప్పుకున్నప్పుడు అదే భయపడ్డాం. జారేమంటే మాత్రం భూమి దాకా వచ్చి కింద జుర్రుమని వచ్చి జారి కింద పడతాము. కాబట్టి మనకు భయం. కానీ భయమైనా లేకపోయినా చేసేది ఏమీ లేదు ఇక్కడ. అందుకని 2వ ముఖము కూడా యాడ్ అయింది అక్కడ, వాయువు. దానికి స్పర్శ, అది వదనద్వయ. తర్వాత దంష్ట్ర ఉజ్వల, దంష్ట్రాలతో ఉంటుందని మనం చెప్పుకున్నాం కదా. ఆ తల్లి కోరలతో ఉంటుంది, 4 కోరలతో. 4 చేతుల్లో అక్షమాల, శూలం, కపాలం, డమరుకం పట్టుకొని ఉంటుంది. కాబట్టి అక్షమాల, ఆది ధర, అక్షమాల మొదలైనవన్నీ ఆ తల్లి చేతిలో పట్టుకొని ఉంటుంది. అక్షమాల, శూలం, కపాలం, డమరుకం 4. తర్వాత రుధిర సంస్థిత, బ్లడ్ లో ఉంటుంది, మన రక్తంలో అని చెప్పుకున్నాం కదా, రుధిరం. ధాతువు రక్తం. ఇందాక ధాతువు ఏమో చర్మం, త్వక్ కదా, ఇక్కడ రక్తం. తర్వాత కాళరాత్రి ఆది శక్త్యౌఘ వృత. ఓఘము అంటే సమూహం, ఒక గుండ్రంగా చుట్టూ కూర్చున్నారు వాళ్ళందరూ ఆ శక్తులు. వాళ్ళెవరు అంటే కాళరాత్రి, ఆది శక్తులందరూ ఉన్నారు. ఆ పేర్లన్నీ చూసుకున్నాం కదా, కక్కా నుంచి మొదలుపెట్టి టఠా వరకు. ఆ కాళరాత్రి, ఖాతీత, గాయత్రి, ఘంటాధారిణి అని ఆ మొత్తము శక్తులందరూ. ప్రతి అక్షరానికి ఒక శక్తి ఉంటుంది. ఆ ఏ వస్తువు ఒక రూపం, ఒకటి నామం ఉన్నదంటే దాని వెనకాల శక్తి గ్యారంటీ ఉంటుంది. ఆ శక్తులు ఇవన్నీ, ఆ పేర్లు, ఆ శక్తుల పేర్లు అవన్నీ. కాబట్టి కాళరాత్రి ఆది శక్త్యౌఘ వృత. స్నిగ్ధౌదన ప్రియ, స్నిగ్ధము అంటే అంటుకునే నెయ్యి, నెయ్యితోటి చేసిన పదార్థాలు ఆ తల్లికి నైవేద్యంగా పెట్టాలి. తర్వాత అక్కడ ఆ జబ్బులు ఏమొస్తాయి, ఏ ఇమోషన్స్ ఉంటాయి, ఏంటి కదా అని చెప్పి నేను చాలా ఇన్ఫర్మేషన్ రాశాను. ఎప్పుడైనా టైం ఉంటే మీరు చూసుకోండి. తర్వాత స్నిగ్ధౌదం ఏదైనా సరే నెయ్యితో చేసి నా తల్లికి పెడితే ఇష్టం. మహావీరేంద్ర వరద, మహావీరేంద్రుడికి ఆమె వరాలు అవి ఇస్తూ ఉంటుంది. ఇక్కడ మహావీరేంద్రుడు ఈశానుడు ఉంటాడు, ఆయన అది వరాలు అవి కోరుకున్నవి ఇస్తూ ఉంటుంది. తర్వాత ఇంకా మన వైపు నుంచి చెప్తే మనమే కదా వీరులము. మనల్ని ఈ శాక్తేయం వైపు చూస్తే మనం కష్టపడి సాధన చేస్తున్న మనందరము వీరులము. కాబట్టి మనకు కావలసిన వరాలు ఇచ్చి ఆ తల్లి పైకైనా తీసుకెళ్తుంది, కిందికైనా తీసుకెళ్తుంది. ఆ తల్లి రాకిణ్యంబ స్వరూపిణి, రాకిణి అని చెప్పుకున్నాం కదా, అక్కడ అధిష్టాన దేవత రాకిణి, అంబ, శక్తి వామదేవి. ఈ వామదేవి ఎక్కడి నుంచి వచ్చింది, మళ్ళీ మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. మనం ఇంతకు ముందు చూసుకున్నాం కదా, ఇక్కడ వజ్రేశ్వరి, వామదేవి, వయోవస్థ, వివర్జిత అని ఉన్నాయి కదా. ఇక్కడ వజ్రేశ్వరి వచ్చేసింది, ఇప్పుడు వామదేవి వచ్చింది, తర్వాత వయోవస్థ, వివర్జిత అన్న శక్తి వస్తుంది. ఇవన్నీ ఒక కారణానికి ఒక లైన్ లో పెట్టి రాశారు. ఇక్కడ ప్రతిదీ, ఇక్కడ ఏముందో అక్కడ అది ఉంటుంది. కాబట్టి ఎందుకుందో అని మాత్రం అనుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ వజ్రేశ్వరి వచ్చేసింది, ఇప్పుడు వామదేవి, నెక్స్ట్ వయోవస్థ, వివర్జిత, తర్వాత సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధమాత, యశస్విని, వీళ్ళు లైన్ లో ఉన్నారు. గుర్తు పెట్టుకుంటూ ఉండండి మీరు. ఒకవేళ నేను చూసుకోకుండా ముందుకు వెళ్ళిపోతే గుర్తు చేయండి. తర్వాత వాయువు వచ్చింది, ఎక్కడుందాము, రాకిణి, రాకిణి స్వరూపం చూసుకున్నాం కదా. ఇక్కడ రాకిణి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు వచ్చే అనాహతం కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు మణిపూరం, ఇంకా కొంచెం కిందికి దిగాము. ఆ మణిపూరం గురించి చూసుకుందాము. ఇవన్నీ ఒకసారి చదువుకుందాం మళ్ళీ. అనాహతాబ్జనిలయ, శ్యామాభ, వదనద్వయ,
2 ముఖములు, దంష్ట్ర ఉజ్వల కోరలతో ఉంటుంది, అక్షమాలాదిధర అక్షమాల మొదలైనవి ధరించి ఉంటుంది, రుధిర సంస్థిత రక్తంలో ఉంటుంది, కాళరాత్రి ఆది శక్యౌఘ వృత స్నిగ్ధౌదన ప్రియ మహావీరేంద్ర వరద రాకిణ్యంబ స్వరూపిణి. అదే ఆ తల్లి. ఇప్పుడు మణిపూరాబ్జ నిలయ వదనత్రయ సంయుత వజ్రాయుధాది ఆయుధోపేత ఢామర్యాది విరావృత రక్తవర్ణ మాంసనిష్ట గూఢాన్న ప్రీత మానస సమస్త భక్త సుఖద లాకిన్యంబ స్వరూపిణి అని 102, 103 2 శ్లోకాల్లో మణిపూరం గురించి చెప్తూ ఉన్నారు మన వాళ్ళు. ఆ తల్లి వయోవస్థ విభర్జిత అన్న శక్తి, లాకిని అన్న తల్లి అక్కడ అంబగా ఉంటుంది. మతిదేవి మన స్వాహ సుధ మతి మేధ అని చెప్పి అక్కడ వచ్చే నామాలు ఇవి. ఎరుపు రంగులో ఉంటుంది, 3 ముఖాలు. ఎందుకంటే మళ్ళీ 3వది అగ్ని కూడా మొదలైంది. అక్కడ ఆకాశం అయిపోయింది, వాయువు అయిపోయింది, ఇప్పుడు అగ్ని కూడా 3 ముఖాలు. వజ్రాయుధము, శక్తి, దండము, అభయ ముద్రలతో ఉంటుంది. డఢణ అట్లాంటి అక్షరాలతో ఉంటాయి. ఢ అంటే ఢామరి, ఢ అంటే ఢంకారి, అవి పేర్లు. ఈ పశ్యంతి అన్న వాక్కు మనం పరా పశ్యంతి మధ్యమ వైఖరిలో ఇక్కడ పశ్యంతి ఇక్కడ మొదలవుతుంది. గూఢ అన్నం అంటే గూఢ అంటే బెల్లంతో చేసిన ఆ అన్నము, పాయసము ఆ తల్లికి ఇష్టము. ఏం జబ్బులు వస్తాయి, ఏం చేయొచ్చు అని అక్కడ ఉన్నాయి. తర్వాత ఈ 3వ నెల పిండం మనకి మాంసం మొదలవుతుంది. ముందు చర్మం, అందులో కొంచెం రక్తం, ఇప్పుడు మాంసం బయలుదేరింది. రమ్ అన్న బీజం 10 రేకులు. ఈ 10 రేకులలో ఇక్కడ రేకులన్నీ ఉన్నాయంటే ఇక్కడ అక్షరాలన్నీ ఉంటాయి. అది చూసుకుంటూ ఉండండి. ఇది చాలా ఇన్ఫర్మేషన్ డంప్ ఉంది. నేను ఒక్కొక్కసారి చూసుకుని కరెక్షన్ చెప్పకపోయినా కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి. అన్ని ఏదో ఒకటి ఇక్కడ ఇరికించలేదు. నేను చాలా తంటాలు పడి చాలా నెలలు చూసుకొని రాసుకున్నాను. అన్ని ఒక చోట ఉండవు. కాబట్టి 10 రేకులు ఇక్కడ ఉంటాయి. ఒక్కొక్క రేకులో ఒక్కొక్క అక్షరం ఉంటుంది. ఆ అక్షరాలు ఇవి, వాటికి ఉన్న శక్తులు అవి. తర్వాత సమాన వాయువు, మన శరీరంలో ఏదో ప్రాణ అపాన ఉదాన సమాన వ్యాన అని వాయువులలో సమాన వాయువు ఇక్కడ ఉంటుంది. తన్మాత్ర రూపం, కంటికి ఉన్న చూపు ఇక్కడ ఉంటుంది. కన్ను ఎక్కడో ఉన్నా కూడా దానికి అగ్నితత్వం పసుపు రంగులో ఉంటుంది. అందుకే ఇక్కడ రుద్రుడు, అగ్నిదేవుడు, దానికి దేవతలు, ఒకళ్ళు లోపల ఒకళ్ళు బయట. ఇక్కడ బయట ఒకళ్ళు ఉంటారు, లోపల ఒకళ్ళు ఉంటారు. ఇద్దరిద్దరు దేవతలు ఉంటారు. ఇక్కడ ఒక శక్తి, ఒక అంబ ఇక్కడ ఉంటారు. అక్కడున్న తల్లి పేరు ఒక పేరు ఉంటుంది. ఇక్కడ 3 తల్లులు ఉంటారు, ఇక్కడ 2 దేవతలు ఉంటారు. మీరు చూసుకుంటూ ఉండండి. మొత్తం 5 మంది ఉంటారు ప్రతి చోట. తర్వాత కడుపు దగ్గర ఉంటుంది, ఇది మణిపూరము. అది కొంతవరకు ఇక్కడ చూసుకున్నాం కదా, అవి నామాల్లో చూసుకుందాం. మణిపూర అబ్జము అంటే పద్మం, అందులో ఉంటుంది ఆ తల్లి. వదనత్రయ 3 తలలతో ఉంటుంది. ఎందుకంటే వాయువు, గాలి, అగ్ని. వజ్రాధిక ఆయుధ ఉపేత, వజ్రాయుధం మొదలైనవి ఉంటాయి ఇక్కడ. వజ్రాయుధం, శక్తి, దండం, అభయముద్ర. తర్వాత ఆ తల్లి ఢామర్యాది విరావృత, ఢామరి అని మొదలైన, మళ్ళీ అక్కడ 2 రాసుకున్నాను, అది కొంచెం కరెక్షన్ చేసుకోవాలి నేను. ఢామరి మొదలైన తల్లులందరూ, శక్తులందరూ ఉంటారు. తర్వాత రక్తవర్ణ, ఆమె ఎర్రగా ఉంటుంది. ఇక్కడ ఈ తల్లి ఎరుపు వర్ణంలో ఉంటుంది, 3 ముఖాలతోటి. కాబట్టి రక్తవర్ణ. మాంసనిష్ట, ఇప్పుడు మాంసంలో ఉంటుంది ఆ తల్లి. చర్మం అయిపోయింది, రక్తం అయిపోయింది, మాంసం. గూఢ అన్న ప్రీత మానస, గూఢ అన్నం అంటే బెల్లంతో తయారు చేసిన అన్నం ఏదైనా సరే ఆ తల్లికి ఇష్టము. అది ఎట్లా చెయ్యాలి అని కూడా రాసి పెట్టింది. వాళ్ళు ఉపాసన చేసే వాళ్ళు చూసుకుంటారు. మనమైతే బెల్లంతో అన్నం తిన్నా ఆ తల్లికి ఇష్టమే. నీకోసం ఈసారి నుంచి ఆ బెల్లంతో తిన్నప్పుడు, పాయసం తిన్నప్పుడు, ఇంకా ముందుకెళ్తే పులిహారలాగా వస్తాయి. ఆ పులిహార తిన్నప్పుడు నీకోసమే అనుకుంటూ పెట్టేసుకుంటుంటే ఆ తల్లికి, మనలో ఉన్న ఈ శక్తులకు కూడా మనము నైవేద్యాలు పెట్టేసినట్టు. ఎంతసేపు ఎదురుగా ఉన్న ఆ పటాన్ని చూసుకుంటూ, పటాన్ని ముందు ఏదో వెండి పళ్ళెంలో పెట్టి వంటలు చేసి పెట్టవసరం లేదు. ఒక్కొక్కసారి మనం చేసుకున్నది పాయసం తింటూ కూడా లోపల ఏ తల్లికి పెడుతున్నామో, మణిపూరం దగ్గర ఉన్న తల్లి, ఇదిగో బెల్లంతో చేశాను ఇవాళ నీకోసం పెడుతున్నాను అనుకుని కడుపులో పడేసుకుంటే ఆ తల్లికి నైవేద్యం అయిపోతుంది. ఆ తర్వాత తల్లి సమస్త భక్త సుఖద, భక్తులు మనకి సుఖాన్ని ఇవ్వడం. ఎందుకంటే సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? కడుపులో ఏమైనా పడేసుకుంటే వస్తుంది. అక్కడ మొత్తం ఉండేది అవే. ఇక్కడ మనకి ఫిజికల్ బాడీ మెయింటెనెన్స్ కి అన్నమయ్య కోసం డైజెషన్ జరిగేది ఇక్కడే కాబట్టి సుఖం రాక ఏమవుతుంది. అందుకే వెంటనే
అన్నిటికన్నా ఎక్కువ. అందుకే ఎవరికైనా మనసు దగ్గరికి వెళ్ళాలంటే కడుపులో నుంచి, ద వే టు సంబడీస్ హార్ట్ ఈస్ త్రూ దేర్ స్టమక్ అని చెప్పినట్టు వంట బాగా చేసి పెడితే వాళ్ళు చాలా ప్రీతి చెందుతారు, దేవతలతో సహా. ఎందుకంటే ఇక్కడ మన మణిపురం ఉన్నది అక్కడ కడుపు దగ్గర కాబట్టి, కడుపు దగ్గరే మనకి డైజెషన్ అవుతూ ఉంటుంది కాబట్టి సమస్తమైన సుఖాలు అక్కడి నుంచే వస్తాయి మనకి. ఇంకా వేరేవేవో ఉన్నాయి అనుకుంటాము, ఇంక వేరే సుఖాలన్నీ సెకండరీ సుఖాలు. కడుపులో ఏమైనా పడితేనే అది ప్రైమరీ సుఖం. అది ఈ ప్రైమరీ సుఖం కడుపులో కదలకుండా కూర్చుంటేనే మిగిలిన సుఖాలన్నీ అనుభవించడానికి. కడుపు కరకరలాడితే దేవుడి మీద భక్తి కూడా ఉండదు, ధ్యానము ఉండదు, వేరే ఇంకొక ఆలోచన ఉండదు, చదువు ఉండదు, జ్ఞానం ఉండదు, ఏమీ ఉండదు. ఫస్ట్ ఈ కడుపులో సుఖం ఉంటే తప్ప వేరే సుఖాలు సైడ్కి, జ్ఞానాల సైడ్కి దేనికి వెళ్ళలేము. కాబట్టి ఆ తల్లి అక్కడ కూర్చొని ఉంటుంది, అది ఆ మెయింటెనెన్స్ చేస్తుంటుంది. ఆమె లాకిని స్వరూపం, లాకిని స్వరూపంలో ఉన్నది. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటుంది, సగం రాస్తాను సగం పీకేస్తాను, స్పేస్ కూడా లేదని. కానీ నా దగ్గర ఉన్న నోట్బుక్స్ లో ఇంకా ఎక్కువ ఉంటుంది. సరే, అది మణిపూరాబ్జ నిలయ వదనత్రయ సంయుత వజ్రాదికాయుధోపేత డామర్యాది విరావృత రక్తవర్ణ మాంసనిష్ట గూఢ అన్న ప్రీత మానస సమస్త భక్త సుఖద లాకిని ఎంబ స్వరూపిణి మణిపూరం అయిపోయింది. ఇప్పుడు తర్వాత స్వాధిష్టానానికి వచ్చాం. ఈ పొత్తి కడుపు దగ్గర ఉంటుంది ఇది. స్వాధిష్టానాంబు జగత చతుర్వక్త్ర మనోహర శూలాధ్యాయుధ సంపన్న పీతవర్ణ అతి గర్విత మేధోనిష్ట మధుప్రీత బంధిన్యాది సమన్విత దర్జన్నాసక్త హృదయ కాకినీ రూప ధారిణి అని స్వాధిష్టానం దగ్గర ఉన్న తల్లిని చూసుకుందాము. వయోవస్థ వివర్జిత అయింది, ఇప్పుడు సిద్ధేశ్వరి మొదలైంది. తర్వాత మనకి సిద్ధ విద్య, సిద్ధమాత అవి వస్తాయి. కాబట్టి సిద్ధేశ్వరి, కాకిని స్వరూపిణి, జ్ఞానకాండలో ఉన్న మేధాదేవి. ఈ తల్లికి జ్ఞానకాండ అని పేరు ఉన్నది, మేధాదేవి అని పేరు ఉన్నది. పసుపు రంగులో ఉంటుంది, 4 ముఖాలు. ఎందుకంటే మళ్ళీ ఆకాశము, గాలి, అగ్ని అయిపోయింది, ఇప్పుడు నీరు తోడైంది 4. కాబట్టి ఇంకా బాగా వచ్చి భూమికి బాగా బంకలాగా అంటుకుంటున్నాం అనమాట. ఇంక మొత్తమే మృత్తుపిండం లాగా మట్టి ముద్దయి భూమి మీద కూర్చుంటున్నాము. 4 ముఖాలతోటి 4 చేతులు, శూలం, పాశం, కపాలం, అభయం, పరావాక్కు. ఎందుకంటే పొత్తి కడుపు దగ్గర నుంచి మొదలవుతుంది మనకు శబ్దం, మనకు తెలియదు, నోట్లోంచి బయటకు వస్తుంది అనుకుంటాం కాబట్టి, కానీ అది ఎక్కడి నుంచో బయలుదేరుతుంది. ఇక్కడ 6 రేకులు కాబట్టి ఇక్కడ ఉన్న ఈ 6 రేకుల్లో మనకి 6 అక్షరాలు, ఒక్కొక్క అక్షరానికి వెనకాల ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి పేరు బంధిని, భద్రకాళి, మహామాయ, యశస్విని, రమ, లంబోష్టి. నైవేద్యము దధ్యోజనం, మనం దద్దోజనం అంటాం, అది దధి అంటే పెరుగు, ఓజనము అంటే అన్నం. కాబట్టి దధి ఓజనము, దధ్యోజనము. అది ఎట్లా చెయ్యాలి, దానికి మొత్తం రెసిపీలు ఉన్నాయి. నేను ఆ రెసిపీ రాయలేదు, ఓన్లీ ఇంగ్రీడియంట్స్ రాసే ఇక్కడ. తర్వాత ఏం జబ్బులు ఏంటి కదా అని చెప్పి ఇక్కడ కామకళ రూపంలో ఉంటుంది తల్లి. ఈ పైగా 4వ నెల వచ్చేసరికి మనకి మెదడులో కొవ్వు కూడా బయలుదేరుతుంది. ఈ భావాలు అవి మొదలవుతాయి. వం అన్న బీజము ఇక్కడ ఉంది, అన్ని ఇక్కడ ఉంటాయి చూసుకుంటే. రుచి తెలుస్తూ ఉంటుంది. తర్వాత జలతత్వం ఆరెంజ్ కలర్ లో, కాషాయం రంగులో ఉంటాం. వరుణదేవుడు ఉంటాడు, విష్ణువు కూడా ఉంటాడు. నాభి కింద పొత్తి కడుపు దగ్గర ఉంటుంది కదంతా. కాబట్టి స్వాధిష్టాన అంబుజగత, ఇక్కడ స్వాధిష్టానం, స్వ అని అధిష్టానము, మనము అధిష్ఠించాము. అక్కడ మూల ఆధారం, మూలమైన ఆధారం, మన జీవనాధారం అక్కడ మొదలైంది మూలంగా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఆ మూలాధారం, ఆ గుద ప్రదేశం దగ్గర నుంచి కొంచెం పైకి వచ్చేసరికి స్వ అధిష్టం, నేను అని మనము బాగా ఫిక్స్ అయ్యాము. అక్కడి నుంచి మొదలైంది మనకు చతుర్వక్త్ర మనోహర, 4 వక్త్రాలు, ముఖాలు, మనోహరంగా ఉంది తల్లి. శూలము మొదలైన ఆయుధాలు ఉన్నాయి. పీతవర్ణ ఎల్లో కలర్ లో ఉంటుంది. అతి గర్విత, చాలా మదం ఎక్కి ఉంటుంది. ఎందుకంటే నేను అని కదా, స్వాధిష్టానం, నేను అన్న అహం అని అక్కడి నుంచి మొదలవుతుంది. చాలా గర్వంతో ఉంటుంది ఆ తల్లి. మేధోనిష్ట, మేధస్సులో ఉంటుందని చెప్పుకున్నాం కదా. మధుప్రీత, ఆ తల్లికి మధు అంటే ఇష్టము. ఇటు తేనె అనుకోవచ్చు, అటు మధువులు అనుకోవచ్చు. బంధిని మొదలైన శక్తులందరూ ఆ తల్లి చుట్టూ ఉంటారు. దద్దోజనం అంటే ఆ తల్లికి ఆసక్తి ఎక్కువ ఆమె హృదయంలో. కాకిని అన్న రూపంతో ఉంటుంది.
కాబట్టి ఇక్కడ స్వాధిష్టానాంబుజగత చతుర్వక్తం మనోహర 4 ముఖములు. ఈ 4 ముఖాలు ఆకాశము, గాలి, నిప్పు, ఇప్పుడు నీరు. తర్వాత శూలము ఆది ఆయుధ సంపన్న. శూలము పాశము కపాలము అభయం పట్టుకొని ఉంటుంది. తర్వాత పీతవర్ణ ఎల్లో కలర్ రూపం, పసుపు వర్ణం. ఇందులో ఎందుకు ఇక్కడ ఒక రకాలు ఇక్కడ ఒక రంగులను రాశాను ఎందుకంటే ఇక్కడ బయట ఉన్న పద్మం ఒకటి, లోపల ఉన్న విషయం ఒకటి, 2 ఉంటాయి సెట్లు. తర్వాత అతి గర్విత, మేధోనిష్ట, మేధస్సు అని చెప్పుకున్నాం కదా ఇక్కడ, అక్కడ అది కూడా కొంచెం స్పెల్లింగ్ చూసుకోవాలి నేను. మధుప్రీత, ఆ తల్లికి మధువుతో తయారు చేసి దద్యోజనాలు, అందులో పైగా కొంచెం ఇందులో మనం చేసుకునే దద్దోజనంలో మనం తేనె వేసుకుంటామో లేదో కానీ ఈ తల్లికి దద్దోజనంలో తేనెతో సహా వేసి నైవేద్యం పెడతారు. ఎప్పుడైనా ఒకసారి అది కూడా వేస్ట్ చేసి చూస్తాను నేను. ఇన్నిసార్లు చదువుకుంటున్నాను, రాసుకుంటున్నాను, ఒకసారి చేసి చూస్తా. తర్వాత కాకిని రూపంలో ఉంటుంది, కాకిని ఎంబ అని ఇక్కడ చెప్పుకున్నాము. అది ఆ తల్లి. స్వాధిష్టానాంబుజగత చతుర్వక్త్ర మనోహర శూలాధ్యాయుధ సంపన్న పీతవర్ణ అతి గర్విత మేధోనిష్ట మధుప్రీత బంధిన్యాది సమన్విత దర్జన్నాసక్త హృదయ కాకిని రూపధారిణి. ఆ తర్వాత మేము మూలాధారం దాకా వచ్చాము. మూలాధారాంబుజారూఢ పంచవక్త్ర అస్థి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత ముద్గోదనాసక్త చిత్త సాకిన్యంబ స్వరూపిణి. ఇక్కడ నుంచి 1.5 శ్లోకమే, ఇంతకు ముందు 2 శ్లోకాలు, ఇక్కడ 1.5 నుంచి అయిపోయినాయి. మూలాధారాంబుజారూఢ, ఆ తల్లి మూలాధారం చక్రంలో ఉంటుంది. ఇక్కడ ఈ మూలాధార అంబుజంలో ఉంటుంది. పంచవక్త్ర 5 ముఖములతో ఉంటుంది. ఇంక మూలాధారం దగ్గర మొత్తమే భూహు అని ఇక్కడికి వచ్చి మొత్తం ఫిక్స్ అయిపోయాం మనము. కాబట్టి 5 ముఖములు, మొత్తం పంచభూతాత్మకము, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు అన్ని ఉంటాయి. పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు అన్ని ఇందులోనే ఉంటాయి మనకి. అక్కడి నుంచి మొదలవుతాయి. అంకుశము, కమలము, పుస్తకము, జ్ఞానముద్ర పట్టుకొని ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మం కదా, మరి ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఇటు అంకుశము ఉంటుంది ఆ తల్లికి, మదం కోసం అని చెప్పి, నేను అన్న అహంకారం. అక్కడి నుంచి కమలము, పుస్తకము, జ్ఞానముద్ర మనకి అటైతే అటు కావచ్చు, ఇటైతే ఇటు కావచ్చు, మనం ఎట్లయినా వాడుకోవచ్చు, మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి అస్థి సంస్థిత ఎముకల్లో ఉంటుంది. ఇన్న 5వ నెల వచ్చేసరికి ఎముకలు ఫార్మేషన్ మొదలవుతుంది మనకు. తర్వాత అంకుశము ఆది ప్రహరణాలు ఉంటాయి ఆ తల్లి దగ్గర, అంకుశం, కమలం, పుస్తకం, జ్ఞానం. తర్వాత వరదాది నిషేవిత, వరదుడు మొదలైన వాళ్ళందరూ ఆ తల్లికి, ఇంద్రుడు, వరదుడు వాళ్ళందరూ ఉంటారు. గణపతి కూడా అక్కడే ఉంటాడు. ఇద్దరిద్దరు ఉంటారని చెప్పుకున్నాం కదా, ఒకళ్ళు బయట ఒకళ్ళు లోపల, 2 ఇక్కడ బయట ఒకళ్ళు ఉంటారు, లోపల ఒకళ్ళు ఉంటారు. తర్వాత ముద్గలు, ఆ తల్లికి ముద్గలు అంటే ఇష్టము. ఈ ముద్గలు పెసరపప్పు లేదా మినపప్పు అయినా పర్వాలేదు, పెసరపప్పు అయినా మినపప్పు అయినా, మోస్ట్లీ పెసరపప్పు తోటి, మినపప్పు తోటి చేసిన గారెలు అట్లాంటివైనా సరే, అటు పొంగలి అట్లాంటివి పెసరపప్పు వేసి పొంగలి తోటి మళ్ళీ నెయ్యి వేసుకొని, లేదా ఇటువైపు ఈ మినపప్పు తోటి చేసిన గారెలు ఏవైనా సరే ఆ తల్లికి ధాన్యపు గింజలతో చేసినవి నైవేద్యంగా పెడతాం. అందులో కూడా ఈ సిద్ధాన్నం అని ఒకటి స్పెషల్ గా చేస్తారు. ఈ సిద్ధాన్నాన్ని ఎట్లా చేసుకోవాలని చెప్పి అది కూడా రాసి పెట్టింది. తర్వాత ఏం జబ్బులు ఉంటాయి ఏంటి విషయము. కుమారస్వామి కూడా ఇక్కడ ఈడా పింగళాగా ఉంది, ఇక్కడి నుంచి మొదలవుతాడు. అందుకే మనకి కుమారస్వామిని 2 పాములుగా చూపిస్తారు. ఇక్కడ సూక్ష్మ రూపంలో ఉంటుంది ఆ తల్లి, మంత్ర రూపంగా. 5వ నెల ఎముకల్లో ఉంటుంది. 4 రేకులు ఇక్కడ, ఈ 4 రేకులు కాబట్టి మనకు 4 వాశ అని అక్షరాలు. వకారం వరదాది నిషేవిత అని చూసుకున్నాం కదా, శ్రీ, షా షండ, సా సరస్వతి. తర్వాత వహ్నిగా పరాశబ్దంగా అక్కడి నుంచి మొదలవుతుంది మాట. అందుకే మూలాధార క్షేత్ర స్థితం పరాదిత్మకం అని పరా అన్నది ఇక్కడి నుంచి మొదలవుతుంది. పరా అని చత్వారి, పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని చత్వారం, పరా చత్వారి వాగాత్మకం ప్రణవ స్వరూపం
అని చెప్పి ఆ మొత్తం శ్లోకము, ఆ మొత్తం పాట ఆయన రాసుకున్న వారి పాట మొత్తం దీని గురించే ఉంటుంది. మూలాధార క్షేత్ర స్థితం పరాది చత్వారి భాగాత్మకం ప్రణవ స్వరూప వక్రతుండం. కానీ ఆ పాట అంతా ఇదే ఉంటుంది, ఇందులో ఈ విషయం గురించే ఉంటుంది. అక్కడ వీళ్ళందరూ పాటలు రాసేవాళ్ళు పాపం చాలా జాగ్రత్తగా రాస్తారు. మనం సరిగ్గా చూసుకుంటామో లేదో కానీ వాళ్ళు రాయడం మాత్రం కరెక్ట్ గా రాస్తారు. ఇక్కడ వాతాపి గణపతిం భజలో భూతాది సంసేవితం. భూతాది అంటే మనకు భూతాది అని ఉంటుంది. మహత్తులో నుంచి మనకి ఆ సత్ నుంచి మనకు మహత్తులో నుంచి భూతాది, భూతాదిలో నుంచి ఈ మొత్తం పంచభూతాలు అవన్నీ చెప్పుకుంటూ వస్తాం కదా. ఆ భూతాది మొత్తం, భూతాది అన్నది ఒక గ్రూప్. ఆకాశం మొదలుపెట్టి భూమి 5 అవన్నీ ఆయన్ని సేవిస్తూ ఉంటాయి. మరి ఎందుకంటే ఈ 5 ముఖాలు కదా, 5 ముఖాలతోటి మొత్తం తర్వాత ఏదో ఆకాశము, గాలి, నిప్పు, నీరు, భూమి 5 ఆ భూతాది మొత్తం 5 పంచభూతాలు ఆయన్ని సేవిస్తూ ఉంటాయి. తర్వాత భూత భౌతిక ప్రపంచ మొత్తం భూతాలు ఇటు భూతాల్ని అటు భౌతిక ప్రపంచాన్ని ఆయన భరిస్తూ ఉంటారు. వీతరాగిన ఆయనకి రాగాలేమీ లేవు. ఎందుకు భరిస్తారంటే చేస్తారంతే. ఆయన ఓంకార స్వరూపం. వినత యోగినం, యోగులందరూ ఆయనకి నమస్కారం చేస్తూ ఉంటారు. మనమందరము యోగ సాధనలో ఉన్న వాళ్ళము. ఆయన విశ్వకారణం, విఘ్నవారణం ఆయన. తర్వాత పురాకుంభ సంభవుడు, అగస్త్యుడు మొదలైన వాళ్ళందరూ మునివరులందరూ ప్రపూజితం ఆయన్ని పూజిస్తూ ఉంటారు. త్రిభువన మధ్యగతం, ఈ మొత్తం 3 లోకాల్లో ఆయన ఉన్నారు. మురారి ప్రముఖ ఆది ఉపాసితం, మురారి మొదలైన ప్రముఖులందరూ ఆయన్ని ఉపాసిస్తూ ఉంటారు. మూలాధార క్షేత్రంలో ఉంటారు ఆయన. మూలాధారం అందుకే ఇక్కడ చెప్పుకున్నాం మనం. మూలాధారంలో ఉంటారు ఆయన స్థిరంగా. ఇక్కడ నా శరీరంలో పిండాండంలో ఉంటారు, అక్కడ అవతల బ్రహ్మాండంలో కూడా ఉంటారు. ఆయన శ్రీచక్రంలో కూడా ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. మూలాధారం ఎక్కడ ఉంటే ఆయన అక్కడ ఉంటారు. నా పిండాండంలో ఉన్నారు, బయట బ్రహ్మాండంలో ఉన్నారు, మూలాధారంలో ఉన్నారు. ఆయన మూలము, మొత్తం ప్రకృతికి ఆయన మూలము, ఆధారమై ఉన్నారు ఆయన ఆ క్షేత్రంలో. పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని పరా ఆది చత్వారి 4 రకాలైన వాక్కులకు ఆయన అధిపతి అయిన ఉన్నారు. వాక్కులతో కూడి ఉన్నారు. వాగాత్మకం అక్కడి నుంచే మొదలవుతాయి మొత్తం. మనకు పరా అని మొత్తం వాక్ అక్కడి నుంచి మొదలవుతుంది. మూలాధార చక్రం దగ్గర నుంచి. మనకు తెలియని చూసుకుంటామో లేదో కానీ. తర్వాత ఆయన ప్రణవ స్వరూపం, వక్రతుండం, నిరంతరం నిఖిల చంద్రఖండం. ఆయన చంద్రలేఖ పెట్టుకుంటారు. ఎందుకంటే మళ్ళీ 16వ కళ మొత్తం కాలాతీతం అని చెప్పాలి కదా మనకి. కాలంలో ఉండరు ఆయన, కాలాతీతంగా ఉంటారు. నిజ ఆయన యొక్క సొంత వామకరం ఎడం చేతిలో విద్రుత ఇక్షుదండం పట్టుకుంటారు ఆయన. మళ్ళీ చెరుకు విల్లు పట్టుకుంటారు. ఎందుకంటే నా మనసు. పైగా కరాంబుజ పాశ బీజాపూరం. ఈ కరాంబుజంలో ఇంకొక చేతిలో అంబుజంలో ఒక చేతిలో పాశం, ఒక చేతిలో బీజాపురం. బీజాపురం అంటే బీజాలు ఉన్నవి, సీడ్స్ ఉన్నవి ఏదైనా సరే. కాబట్టి ఆయనకి ఆ సమయంలో బీజాపురం ఉన్నవే వస్తాయి. వినాయక చవితి సమయంలో మనకి బాగా ఇత్తనాలు ఎక్కువ ఉన్న పళ్ళే వస్తాయి. అందులో ఏదో సీతాఫలం పళ్ళ నిండా బీజాలే ఉంటాయి. తర్వాత ఇది దానిమ్మ పళ్ళ నిండా బీజాలే ఉంటాయి, దానిమ్మ ఇత్తనాలు. అటువంటివి ఏవైనా ఆయన ఎడం చేతిలో పట్టుకుంటారు. ఎందుకంటే బీజం మనం మళ్ళీ నాకు ఒక పిల్ల, దానికో కూతురు, దానికో కొడుకు అని చెప్పి ఇంతమంది బీజాలుగా తంతువులుగా మరి పెరగాలంటే బీజం ఉండాలి. కాబట్టి మళ్ళీ అవి కూడా పాశాలు బీజాలు ఆయన పట్టుకొని ఉంటారు. కలుష విదూరం, కానీ ఆయనకు అవేవి తగులుకోవు. ఆయన భూతాకారంగా ఉంటారు. ఇటు పంచభూతాకారంగా, అటు మొత్తమే అన్ని రకాల భూతాలు ప్రాణులుగా ఉంటారు. కరాంబుజల ఇంకొక దాంట్లో అదే అక్కడ అయిపోయింది కదా. తర్వాత హరుడు మొదలైన వాళ్ళందరూ గురుగుహుడు అంటే మన కుమారస్వామి, వీళ్ళందరి చేత వాళ్ళు ఆయన ముఖం చూస్తే చాలు వాళ్ళకి సంతోషం కలుగుతుంది. ఈ మొత్తం విషయాన్ని మన ఈ కృతికర్త హంసధ్వని రాగంలో రాసి ఆయన వాతాపై గణపతికి ఆయన దాన్ని సమర్పణ చేసుకున్నారు. ఈ మొత్తం విషయం మళ్ళీ ఇక్కడ మూలాధారం గురించే ఉంటుంది మనకి. కాబట్టి మూలాధారాంబుజ ఆరూఢ అంటే పైన అధిరోహించి ఉన్నారు. పంచవక్త్ర 5 ముఖములతో ఉన్నారు. అస్థి సంస్థిత ఎముకల్లో ఉంటారు. అంకుశము మొదలైన ప్రహరణాలు. వరదుడు మనం చూసుకున్నాం కదా ఇక్కడ.
వరద, శ్రీ, షండ, సరస్వతి అనే 4 అక్షరాలు, వాటికి కరస్పాండింగ్ శక్తులు ఆ చుట్టూ ఉండి సేవిస్తూ ఉంటారు. ముద్గలు మొదలైనవి వాటితోటి చేసిన నైవేద్యాలు. మనకు కూడా అవి ముద్గలు అవన్నీ ఎందుకు అవసరం అంటే మనకు అస్థి, ఈ బోన్స్ అది కావాలి. ఇక్కడ రాసేవన్నీ దానికోసమే రాస్తారు. ఇక్కడ ముద్గలు తిను ఎందుకు అంటే అస్థి కోసం, నీ ఎముకలు గట్టిగా ఉండాలంటే ముద్గలు తిను. లేదా దధ్యన్నం, పెరుగు తిను ఎందుకు, ఇక్కడ నీ మేధస్సు పనిచేయాలంటే గడ్డ పెరుగు తిను. లేదా ఇక్కడ గూడ అన్నం తిను, బెల్లంతో చేసినవి తిను ఎందుకు అంటే నీ మాంసం గట్టిగా ఉంటుంది, బాగుంటుంది. లేకపోతే ఇక్కడ స్నిగ్ధం, నెయ్యితోటి చేసినవి తిను ఎందుకు అంటే ఆ నెయ్యితోటి చేసిన దాంతో రక్తం బాగా వృద్ధి చెందుతుంది కాబట్టి అవి తిను. తర్వాత ఇక్కడ త్వక్, చర్మం బాగుండాలంటే దానికి పాయసం తిను అని చెప్తారు. ఇవన్నీ అందుకే తప్పనిసరిగా నెయ్యి, తేనె, లేకపోతే ఈ బెల్లము, ముద్గలు ఇవన్నీ ఎందుకు తిను అంటారంటే ఈ త్వక్, చర్మము, ఎముకలు ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి అవసరము. అవన్నీ ఎగ్గొట్టకుండా ఇవన్నీ తినండి అని మనకి నైవేద్యాలుగా మాకు పెట్టండి, మీరు తినండి అని చెప్తారు. ఎందుకంటే మనలో ఉన్న ఈ మాంసము, రక్తము, ఎముకలు అవన్నీ బాగా గట్టిగా ఉండాలి, మనం బాగుండాలని చెప్పి అవన్నీ తినమని చెప్తుంటారు. కాబట్టి ముద్గలతోటి చేసుకున్నవి తినండి అని చెప్తున్నారు. సాకిని అన్న స్వరూపంతో ఆ తల్లి ఇక్కడ చూసుకుంటూ ఉంటుంది. అక్కడికి మనకు ఇంతవరకు వచ్చాము. ఇప్పుడు ఎక్కడ మన వాక్ దగ్గర నుంచి, నా విశుద్ధి చక్రం, నా గొంతు దగ్గర నుంచి మూలాధారం వరకు మొత్తం వాక్కు వచ్చే ఆ ఏరియా ఈ 5 పంచభూతాలతోటి ఎట్లా స్ప్రెడ్ అయి ఉన్నానో, పిండంగా నేను ఒకవేళ నా తల్లి కడుపులో పడ్డప్పటి నుంచి మొదటి నెల నుంచి 5వ నెల వరకు ఏ రకంగా అభివృద్ధి చెందానో, ఏదేది ఎక్కడెక్కడ ఉంటుంది, ఏమి తింటే అది బలంగా ఉంటుంది, ఎక్కడి నుంచి ఏ అక్షరాలు వస్తూ ఉన్నాయి, ఈ విషయాలన్నింతవరకు చూసుకున్నాము. ఇక్కడి నుంచి ఆజ్ఞా చక్రం మొదలవుతుంది. ఇవాళకి మనం ఇక్కడికి మూలాధారం దగ్గర ఆపుదాము. ఆజ్ఞా చక్రం తర్వాత సహస్రం రేపు చూసుకుందాం. అయితే మరి సర్వం శ్రీ లలితా పరాభట్టారిక పాదారవిందార్పణమస్తు.